క్రైస్తవుడి విధానం, ఒక దేవుని సంబంధి విధానం ఎలా ఉండాలంటే ఒక అద్భుతమైన పాఠం. ఎంత పనికిమాలినోళ్ళు, పనికిమాలింది, పనికిమాలిన విశ్వాసులు, పనికిమాలిన సంఘం, అట్లాంటిది ఇట్లాంటిది అని అనుకోవటం మన పనికిమాలినతనం, అది మన చేతగానితనం. వాళ్ళని వ్యర్థులు, దద్దములు, చేతగానోళ్ళు, పనికిమాలినోళ్ళు అనుకునే కంటే వాళ్ళని సరైన రీతిని చెక్కలేకపోయినందున అది మన పనికిమాలినతనం అనేది గుర్తిస్తే ఎంత బాగుండు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనకి ముడిరాళ్ళని ఇస్తాడు. ఆ ముడిరాళ్ళనే మనం కష్టపడి చెక్కుకొని ఒక దారిలోకి తీసుకొని రావాలి. ఫిలేమోన్ దగ్గర ఒనేసిము ఉన్నాడు, కానీ అతడు చెక్కబడలేదు. ఫిలేమోను మంచోడే, ఆత్మీయుడే, భక్తిపరుడే, పరిశుద్ధులకు ఉపచారం చేసేవాడే. కానీ ఫిలేమోన్ దగ్గర ఉన్నటువంటి ఒనేసిము మాత్రం చెక్కబడలేదు. అతడు నిష్ప్రయోజకుడై ఉన్నాడు. కానీ అతడు ఇప్పుడు పౌలు దగ్గర చేరాడు. పౌలు దగ్గర చేరిన తర్వాత అతడు చెక్కబడ్డాడు. పౌలు అతనితో మాట్లాడాడు. పౌలు సహవాసంలో, పౌలు సహజీవనంలో అతడు ఒక సుందరమైన ఆకారానికి వచ్చేశాడు. ఈ మాటను చెప్తాడు, మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు నీకు నాకు కూడా ఉపయోగపడే మంచి పాత్ర అయ్యాడు ఫిలేమోను అన్నాడు. మనందరం లోకంలో ఉన్నప్పుడు జీవం గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనల్ని చూసినప్పుడు అంతా మన సరుకంతా ముడిసరికే. ఏ ఒక్క చెట్టు కూడా సరిగా పండే చెట్టు లేదు, ఫలించే చెట్టు లేదు, మొత్తం వైనం చేసేయచ్చు కదా అన్నాడు పరలోక తండ్రి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, నేను జోక్యం చేసుకుంటున్నాను, నేను వారి కోసం కష్టపడతాను. ఈరోజు ఆ సమూహం అంతట్లో, భూమి మీద ఉన్న మానవ జాతి అంతట్లో అంత పనికిమాలిన వారై, త్రోవ తప్పిన వారై, దేవుని వెతకుండా చెడిపోయిన వారై ఉన్న వాళ్ళలో నేను ఎంటర్ అవుతాను. వాళ్ళలో నుంచి కొంతమందిని ప్రత్యేకిస్తాను, వాళ్ళని నేను సిద్ధపరుస్తాను తండ్రి. నిష్ప్రయోజనమైన పనికి మాలిన వారుగా ఉన్న వారిని నేను పనివాళ్ళుగా తీర్చిదిద్దుతాను. యేసు ప్రభు శిష్యుల్ని మీరు చూడండి, ఒక్క వ్యక్తికి సరైన క్వాలిటీస్ కనపడవు మనకి. ఒక ఆయనకేమో తొందర ఎక్కువ, ఇంకొక ఆయనకేమో అనుమానాలు ఎక్కువ. ఇద్దరు ఉన్నారంటే వాళ్ళ టైట్లే ఉరిమెడివారు, అంటే చిన్నదానికి పెద్దానికి ఎదుటి మీద దూకుతూ ఉంటారు అనమాట. ఉరిమెడివారు. ఒకడు ఉంటే నేను సొమ్ము సంచిలో సరుకు వాడి జేబులో వేసుకుంటుంటాడు. ఇంకొక ఆయన ఉంటేనేమో విశ్వాసిలాగే కనపడతాడు కానీ అంటుంటాడు ఆయన. 12 టైపుల్లో కనపడతారు కొంచెం మీరు వెతికితే. సరైన క్వాలిటీస్లో ఒకడు కూడా మనకు కనపడ్డాం. యోధాను మినహాయిస్తే ఈ 11 మందిని ఎంత అద్భుతంగా చెక్కాడంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సువార్త విస్తరించడానికి నాంది పలికిన వారు ఆ 11 మందే. ఎక్కువ కష్టం అంటే సిలువలో ప్రాణం పెట్టక మునుపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సిద్ధపరచడం మొదలుపెట్టాడు. సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టలా. దాదాపు తిరిగి లేచిన తర్వాత కూడా 40 రోజులు వాళ్ళ కనబడి వాళ్ళలో ఉన్న సందేహాలు నివృత్తి చేసి వాళ్ళని గద్దించి ఎట్టకేలకు చెట్ట చివరికి తొదకు వాళ్ళని కొలికి తెచ్చి ఒలీవల కొండ మీద ఆరోహణం అవుతూ, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. నేను వాగ్దానం చేసింది మీ మీదకి వచ్చే వరకు మీరు యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళొద్దు. నేను వాగ్దానం చేసిన ఆత్మను మీ మీదకి పంపుతాను. అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. యూదయ, సమరయ, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై వర్ధిల్లుతారు అని చెప్పి, వెంటనే పరిచర్యకు పరిగెత్తకండి, ముందు సిద్ధపడండి అని వాళ్ళని సిద్ధపరిచి ప్రార్థనకు పురికొల్పి పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టేటట్లు చేసి అప్పుడు ఆరోహణమయ్యాడు. ఇక ఆ తర్వాత 10 రోజులు వారు కనిపెట్టి ప్రార్థన చేసిన తరువాత పెంతెకోస్తు పండుగ నాడు, అనగా 50వ రోజు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి రావటం, వారు ఆత్మపూర్ణులై శక్తివంతులు చేయటం, క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోవటం అనేది మనందరం ఎరిగిన విషయం. నువ్వు కేఫా, నువ్వు రాయివి అన్నాడు పేతురుతో. కానీ పేతురు మనసు కొంచెం చంచలంగా కదులుతున్నట్టుగా మనకు కనపడిద్ది. కానీ అలా చంచలంగా ఉన్నటువంటి పేతురు మనస్సును ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు కేఫా, నువ్వు రాయివి, అంతే, అలా అవుతావు నువ్వు. ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన మాట్లాడట్లా. ఇలాంటి అస్థిరులైన వారిని, చంచలంగా ఉన్న వారిని, స్థిరం లేని స్థితిలో ఉన్న వాళ్ళని, బలహీనులుగా ఉన్న వాళ్ళని బలవంతులుగా చేయగల సామర్థ్యం ఉన్న తన పనితనాన్ని బట్టి, అలాగే ఆయన పనితనం ఉపయోగించినప్పుడు చక్కగా లోబడేటువంటి అవతల వాని వ్యక్తిత్వాన్ని బట్టి రెండింటిని
గ్రహింపులో పెట్టుకొని ఆ మాట పలికాడు యేసు ప్రభు. ఈయన కాస్త అటు ఇటైనా ఆయన సిద్ధపరిచేద్దాము యేసయ్యకుంది. ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు ఆ పరమశిల్పి చెక్కుతున్నప్పుడు ఆయన చేతుల్లో నుంచి అవతలికి వెళ్లకుండా స్థిరంగా నిలబడేటువంటి వ్యక్తిత్వం అయితే పేతురుకున్నది గుర్తించాడు. అందుకే నువ్వు రాయి అన్నాడు. అంతే, నీకెందుకు, నేను చేస్తా కదా అంటాడు. యేసయ్య దగ్గర ఉంది ఆ తత్వం, పనికిమాలినోళ్ళని పనోళ్ళుగా చేసే తత్వం. ఏమి? యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరిస్తూ ఆయనను పోలి నడుచుకొనుచున్న పౌలు దగ్గర కూడా ఉంది ఆ పనితనం. అంతే, యేసును సరిగా ఎరిగి యేసును అనుసరించబూనుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ సామర్థ్యం ఉంటుంది. వీడు పనికిరాడు, వాడు పనికిరాడు, వీళ్ళు పనికిరారు, వాళ్ళు పనికిరారు, వీళ్ళు వేస్ట్, వాళ్ళు వేస్ట్ అని వదిలేరు. ఈ బలహీనుల్ని బలపరచడమే కదా మన పని. ఈ పనికిరాని పాత్రలను చక్కగా మలచి పనులనుగా తీర్చడమే కదా మన పని. ఇది కూడా ఆయనే రెడీ చేసి మనకిస్తే ఇక మన శ్రమే ఉంది, మన పట్టుదల ఏముంది, మన పనితనం ఏముంది. దేవుడు కూడా అంతే అంటాడు. ఓ దైవజనుడు అన్నాడు, మా ఊరు ఒట్టి పనికిమాలూరు, ఆ ఊర్లో ఉన్న మా సంఘంలో విశ్వాసులు ఇంకా పనికిమాలుళ్ళు. వాళ్ళ పనికిమాలితనం ఎంత చిత్రపడుతుందంటే నాకు అసలు ఆ ఊరే వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ చెడిపోయిన వాళ్ళే. ఏదన్నా మంచి ఊరు చూసుకొని వెళ్ళి సేవ చేద్దాం అనిపిస్తుంది అంటే నేనంటాను, మంచోళ్ళు ఉన్న ప్రదేశంలో నువ్వు చేసేది ఏముంది? వాళ్ళు ఆల్రెడీ మంచోళ్ళు కదా. మంచోళ్ళ దగ్గర నువ్వు చేసేది ఏముంది? చెడిపోయిన వాళ్ళని రక్షించమనే కదా నీకు నాకు దేవుడు పని అప్పచెప్పాడు. బలహీనుల్ని పట్టుకొని వాళ్ళని చేతబట్టి వాళ్ళని బలపరచమనే కదా ప్రభు నీకు నాకు చెప్పాడు. నీచులైన వారిని, అస్థిరులైన వారిని, చంచల బుద్ధి గల వారిని, స్థిరమలేని వాళ్ళని చేతబట్టి వారిని స్థిరులుగా తీర్చిదిద్దమనే కదా ప్రభు నీకు నాకు పని అప్పచెప్పాడు. ఆ పనికి మనం పూనుకుంటే కావలసిన చేయూత ప్రభు అందిస్తాడు మనకి. కొన్నిసార్లు విసుగు వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళలో మార్పు రానప్పుడు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దిద్దుకోనప్పుడు ఒక రకమైన విసుగు వస్తుంది. అయినా వదలకూడదు. ఒకనాటికి వాళ్ళు చెప్పగలగాలి, ఒకప్పుడు నేను ఇంత బలహీనురాల్ని, అయితే నేను ఇలా తయారవడానికి కారణం నన్ను సిద్ధపరిచిన నా దైవజనుడు, నన్ను సిద్ధపరిచిన నా దైవజనురాలు, నన్ను సిద్ధపరిచిన నా కుటుంబ పెద్ద, నా నాన్ననో, మా అమ్మనో, నా భార్యనో, నా భర్తనో చెప్పగలిగి ఉండాలి, మా తల్లిదండ్రులనో. ఓ దేవుని బిడ్డ, పౌలు దగ్గర ఇది మనకు కనపడుతుంది. చెరసాల్లోకి అయితే వెళ్ళాడు, కానీ వాస్తవంగా తాను ఆధ్యాత్మికంగా ఉన్న చెరలో నుంచి విడుదల పొందాడు పౌలు దగ్గరికి వెళ్ళి. కొంతమంది బయట తిరుగుతారు, కానీ వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చెరలో ఉన్నట్టే. వాళ్ళు బంధించబడి ఉంటారు అనేక విషయాల్లో, కానీ బయట తిరుగుతారు. కానీ కొంతమంది చెరలో ఉంటారు, పౌల్లాగా చెరలో ఉంటారు, ఒనేసిములాగా, కానీ ఆధ్యాత్మిక చెర నుండి వారు విడిపించబడ్డారు అక్కడ. స్తోత్రం, హల్లెలూయా. భౌతికమైన చెర కంటే కూడా ఎక్కువ వేదనామయమైంది ఆధ్యాత్మిక విషయాల్లో మనం పట్టింపు లేకుండటం. సాతానుగాడి మోసం అనే చెరలో మనం బందీలమై ఉండటం గొప్ప వేదన. సో దాని నుండి భక్తుడు విడిపిస్తాడు. విడిపించడానికి అతనికి శక్తి ఎక్కడ అంటే దేవుడే అతనికి సాయం చేస్తాడు. నాకు దేవుడిచ్చినటువంటి పాత్రలు, సిద్ధపరిచిన పాత్రలు ఏవి లేవు. నాకు సహకారులుగా ఉన్నోళ్ళు, పరిచారకులుగా నాతో కలిసి పనిచేసేవాళ్ళు, సేవకులుగా ఉండి ఇప్పుడు సేవ చేస్తున్నోళ్ళు, చక్కగా ఎవరో మలిచి నాకు ఇచ్చింది కాదు. నా దగ్గరికి వచ్చినప్పుడు వారు బలహీనులుగా ఉన్నారు, వారు అస్థిరులుగానే ఉన్నారు, తెలియని వారుగానే ఉన్నారు. అయితే నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు దేవుడు. ఇదిగో వీరిని నీ దగ్గరికి పంపిస్తున్నాను, నువ్వు ఎలా మౌల్డ్ చేస్తావు, నీ వంతు నువ్వు చేయరా అన్నాడు. అప్పుడు నాకు తెలిసినంత వరకు నాకున్న దేవుని కృపను బట్టి నేను చేయదగ్గ ఉపదేశం చేసి, నేను ఇవ్వవలసిన మాదిరిచ్చి, నేను వారిని చేయవలసిన విధంగా ప్రోత్సహించి, మొత్తం మీద కొంతమంది సేవకులయ్యారు, వందల సంఖ్యలో సేవకులయ్యారు, వేల సంఖ్యలో పరిచారకులయ్యారు, ఇంకా ఎక్కువ సంఖ్యలో దేవుడి కృపను బట్టి అనేకుల్ని దేవుడు రక్షణలోకి నడిపించాడు. ఇది నా పనితనం అని నేను చెప్పను, కానీ ముడిరాళ్ళుగా దేవుడు నాకు ఇస్తే వాళ్ళని సిద్ధపరచడానికి నేను పూనుకుంటే దేవుడు తన కృపతో నాకు శక్తినిచ్చి, ఆ ఓర్పు సహనాలనిచ్చి, ఆ ఆలోచననిచ్చి వాళ్ళని బ్యాలెన్స్ చేయటం నాకు ఇచ్చిన ఆయన కృప. మొత్తం మీద నిష్ప్రయోజకులుగా నా ఎదుకు వచ్చిన వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి దేవుడే నాకు కృప అనుగ్రహించాడు. ఫిలేమోను పత్రిక చిన్న పత్రిక, మచ్చుతునగలాగా ఒకటి మొదలుపెట్టి అట్లా అందించాను మీకు. మునుపు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు నీకును నాకును. అక్కడ నుంచి ఇక తవ్వకాలు జరిపితే బోల్డంత మ్యాటర్ వచ్చింది. సరే, దాన్ని పక్కన పెడదాం. దాదాపు 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఫిలేమోను గొప్పతనాన్ని గురించి ప్రశంసించి మాట్లాడాడు. ఒక వ్యక్తిని, నువ్వు చాలా గొప్పోడే బ్రదరు,
నువ్వు చాలా గొప్పదాని బ్రదరు అంటే కొంత ఆనందమే వాళ్ళకి, కానీ పూర్తిగా ఆ మాట నమ్మబుద్ధి కాదు. కొంతమంది ఊరికే ఈ మాట వాడతారు, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళండి, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళండి అంట. దేన్ని బట్టి ఆ మాట అంటున్నావు అంటే దేన్ని బట్టి ఉందండి, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళండి అంట. అంటే ఇది నమ్మబుద్ధి కాని మాట. దేవుడు మాట్లాడేటప్పుడు దేవా నువ్వు చాలా గొప్పవాడివి దేవా అంటాం. దేవుడు కూడా ప్రశ్నార్థకంగా చూస్తాడు, గొప్పవాడు అన్నావు బాగానే అన్నావు కానీ దేన్ని బట్టి కుమారుడా అంటాడు. దేన్ని బట్టి ఏముంది తండ్రి, దేన్నో దాన్ని బట్టి కానీ మొత్తం నువ్వు గొప్పడు అంటే ఇది సగమే. 3 సంగతులు చెప్తా, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, ఎదుటి వ్యక్తిని ప్రశంసించేటప్పుడు ఒట్టిగా ప్రశంసిస్తే అది పేలవమైపోతుంది, వాని మీద అంత ప్రభావం చూపదు. ఎదుటి వ్యక్తిని మనం ప్రశంసింపగోరితే మొదట వానిని గుర్తించాలి. ఏ ఏ విషయాలలో అతడు నీకు సంతోషాన్ని కలిగించాడో, అతడు నీకు అద్భుతం అనిపించాడో, గొప్పవాడుగా అనిపించాడో, ముందు ఆ సంగతులను గుర్తించి వాటిని ఎత్తి నువ్వు మాట్లాడి ఆ తర్వాత నువ్వు ప్రశంసిస్తే దేవుడైనా మనుషులైనా సంతోషిస్తారు. 3 సంగతులు మనం మర్చిపోకుండా సాధన చేయాలి. మొట్టమొదటిది, ఎదుటి వారిని గుర్తించడం నేర్చుకోవాలి. రెండవది, గుర్తించి వదిలేయకూడదు, గుర్తించినటువంటి దాన్ని వారికి గ్రహింపగలిగేటట్టు ఆ గుర్తించిన సంగతుల్ని ఎత్తి వారిని ప్రశంసించాలి. మూడవది, ప్రోత్సహించాలి. సో సింపుల్గా చెప్తున్నాను, గుర్తించండి నంబర్ 1, రెండవది ప్రశంసించండి, మూడవది ప్రోత్సహించండి. ఇప్పుడు ఈ పాఠంలో మొట్టమొదట మనం ఎవరిని గుర్తించాలి, ఎవరిని ప్రశంసించాలి, ఎవరిని ప్రోత్సహించాలి అంటే నంబర్ 1లో వచ్చేది మనందరికీ మనుషులు కాదు కానీ ఫస్ట్ దేవుడు రావాలి. దేవుడు రావాలి. మీరు ఈ 3వ మాట విన్నప్పుడు మీకు ఆశ్చర్యం కలిగింది, దేవుడిని మనం ప్రోత్సహించడం ఏంటి అని వచ్చిందా డౌట్? కొంచెం బాగా ఆలోచించగలిగే వాళ్ళకి వెంటనే కనెక్ట్ అయింది. గుర్తించడం అంటే ఓకే, ప్రశంసించడం అంటే ఓకే, ప్రోత్సహించడం ఏంటి? దేవుడిని మనం ప్రోత్సహించాలా? దేవుడిని మనం ఎంకరేజ్ చేయాలా? అవసరం లేదు కదా. దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. మనం దేవుడిని ప్రోత్సహించేది ఏంటి అంటే అట్లా అందరాదు. దేవుణ్ణి కూడా ప్రోత్సహించినటువంటి భక్తులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలని, వాళ్ళ మాటల్ని మనం కానీ పరిశీలిస్తే ఈ 3 దేవుని విషయంలో వారు చేసినట్టు కనబడిద్ది. మొట్టమొదటిది, వారు దేవుని కార్యములను గుర్తుపెట్టుకున్నారు. రెండవది, గుర్తుపెట్టినటువంటి కార్యాలు, గుర్తుపట్టిన కార్యాలని ప్రశంసించి దేవునితో మాట్లాడారు. మూడవది, ఇలా మాట్లాడటమే కాదు, ఇంకా నువ్వు చెయ్యగలవు తండ్రి అని వారిని మనం చూసినప్పుడు ఇంకా నువ్వు చెయ్యగలవు తండ్రి అని ఆయనను ప్రోత్సహించారు. ఇంకా అందుకనే ఫస్ట్ దేవుడి దగ్గర నుంచి మొదలు పెట్టాను. బాగా వినండి, ఇది చాలా విలువైన సమాచారం కాబట్టే ఇంత అచ్చంగా ఇదే పాయింట్ మీద నేను నిలబడి మాట్లాడుతున్నాను. అంటే కూర్చొని మాట్లాడుతున్నాను అంటే పాయింట్ మీద నిలబడ్డాను అంటున్నాను. స్తోత్రం, గట్టిగా చెప్పండి. దేవుణ్ణి గుర్తించడం, దేవుని కార్యాలను గుర్తించడం ఒక మంచి అలవాటు. ఆ కార్యాలను పదే పదే తలపోసుకోవటం, మన జ్ఞాపకంలో పెట్టుకోవటం మంచి అలవాటు. దేవుని ముందు మనం మోకాళ్ళు అయినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వీటిని ఎత్తి మాట్లాడటం ఎంతైనా అవసరం. బైబిల్ గ్రంథంలో కీర్తనలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. చాలా వరకు భక్తులు ఆయనను గురించి పాడినప్పుడు, కీర్తనలు రాసినప్పుడు వారు దేవుణ్ణి ఆరాధించారు. ఎలా ఆరాధించారంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తుతి 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 అని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తెంపు లేకుండా అరిశారు. అనుందా బైబిల్లో? అనుందా? స్తుతి స్తోత్రం చెప్తే తప్పని నేను అనట్లా, చాలా మంచిది. కానీ స్తుతి స్తోత్రము హల్లెలూయాలు చెప్పేటప్పుడు అసలు ఎందుకు చెబుతున్నావు? ఏం చేశాడు నీకు? నేను మహింపరుస్తున్నానండి దేవుణ్ణి ప్రశంసిస్తున్నానండి, దేవుణ్ణి ప్రస్తుతిస్తున్నానండి. నేను అంటాను దేనికి? ఇదే ప్రశ్న ఆయనకు కూడా. ఎందుకు? దేన్ని బట్టి నువ్వు ఆయనను సన్నుతిస్తున్నావు? ఓ భక్తుడు అన్నాడు, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని. అయిపోయింది.
ఎందుకు సన్నతిస్తామో ఆన్సర్ చెప్తున్నాడు. నువ్వు దయాళుడివయ్యా, యెహోవా నువ్వు దయాళుడివి. నీ దయను తలపోసుకుంటే నాకు ఇంకా నేను సన్నతించాలనిపిస్తుందయ్యా, నాకు ఇంకేం చేయబుద్ది అట్లా. నీ దయను తలపోసుకుంటే అసలు నా మీద ఇంత దయ చూపటం ఏంది, మా మీద ఇంత దయ చూపటం ఏంది, మా కోసం ఇంత శ్రద్ధ నిలపటం ఏంది, మా విషయమై ఇంత ఆసక్తి కలిగి ఉండటం ఏంటి. నీ దయ, నా ఎడల నువ్వు చూపిన దయ, నా బిడ్డల ఎడల నువ్వు చూపిన దయ, నా ఇంటివారి ఎడల నువ్వు చూపిన దయ. దావీదు అంటాడు, దేవా యెహోవా ఇక నేమందును, ఇంకేమి కోరుదును. యూదా జనాంగంలో నా ఇల్లు ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని. బెత్లెహేములో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, నా కుటుంబాన్ని కోరుకున్నావు. ఎంతోమంది ఉన్నారు కానీ నన్ను కోరుకున్నావు. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి ముందు నన్ను పక్కకి తీసుకొచ్చావు. అడుగడుగున నాకు తోడై ఉండే ఇబ్బందుల్ని, శ్రమల్ని, వేదనల్ని నాకు ఆనందాలుగా మార్చి సోపానాలుగా వేసి నన్ను అందలం ఎక్కించావే. ఎందుకయ్యా నా మీద ఇంత దయగలిగింది నీకు? అంతేకాకుండా ఇప్పుడు నువ్వేమని వాగ్దానం ఇస్తున్నావు నాకు? నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించు, నీ సంతానమును నేను దీవించి నీ సింహాసనం మీద వారు కూర్చుంటుటకు ఎల్లప్పుడూ నేను నిత్యమైన నిబంధన చేస్తున్నాను. సూర్యుడు ఉన్నంత వరకు నీ సింహాసనం మీద నీ సంతతి వాడొకడు కూర్చుండుట తథ్యమని ఇంత వాగ్దానం నాకు చేశావే. ఇంకా నేను ఏమందును, ఏం కోరుకుందును? నువ్వు నన్నే ఆశీర్వదించడం కాకుండా నా సంతానాన్ని కూడా చేతపడతాను అంటున్నావు. నా సంతాన విషయంలో కూడా నేను అడక్క మునిపే నాకు వాగ్దానం చేశావు. ఇంకా నేను ఏం కోరుకుందును? అయ్యా నీ దేవుణ్ణి ఎంతటి వాడను నేను, ఇంతటి కృప, ఇంతటి దయ, ఇంతటి ప్రేమ నా ఎడల చూపుటకు నేను ఎంతటి వాడును అని ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు మీ మనసుకు మీకు ఎలా అనిపిస్తుందండి? ఒకవేళ దావీదు ఈ మాటలు ప్లెయిన్గా మాట్లాడుంటాడా? ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు దావీదు కళ్ళల్లో నీళ్లు ఉంటాయా? కన్ఫామ్గా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దేవుడు తన ఎడల జరిగించినటువంటి కార్యాలని తలపోసుకొని వాటిని ఆయన ముందు చెప్పినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే నా భక్తుని జ్ఞాపకాల్లో నా కార్యాలు ఉన్నాయి. వానికి నేను ఎట్టి కార్యాలు చేశానో నా భక్తుని గుండెల్లో ఆ కార్యాల తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయి. అతడు నన్ను సమీపించినప్పుడు పొడి మాటలతో, ఏదో 2-3 మాటలతో నన్ను సమీపించట్లా, హోల్ హార్టెడ్గా, హృదయపూర్వకముగా, నిండు హృదయంతో, సంపూర్ణ హృదయంతో అతడు నా దగ్గరకు వస్తున్నాడు, నా ముందు కూర్చుంటున్నాడు, నన్ను అడుగుతున్నాడు, నన్ను గుర్తించాడు, నన్ను ప్రశంసిస్తున్నాడు అని ఆయనే కాదు దూతలు సహా గుర్తిస్తారు. దేవుడు నాకు ఇచ్చిన పాటలైనా, భక్తులకు ఇచ్చిన పాటలైనా, కీర్తనల్లో ఉన్న పాటలైనా మీరు గమనిస్తే, దేవా నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెప్తానంటాడు. ఎందుకయ్యా నా స్తోత్రాలు చెప్తున్నావు అంటే, ఏ అపాయము నా గుడారం సమీపించక, నా మార్గములన్నింటిలో నువ్వే ఆశ్రయమైనందున, నీలో నన్ను నివసింపజేసినందున నీకు స్తుతుల సింహాసనం వేస్తానంటాడు. ఇక్కడేమో ఇలా చేసావు కాబట్టి స్తోత్రం అంటాడు. ఇంకొక పాటలోనేమో ప్రోత్సహిస్తాడు. 3 బారిన జీవితాలను చిగురింపజేయగలవు, మారా అనుభవాన్ని మధురముగా, నేను ఊహించలేదు ఈ చేదు నేను ఎదుర్కొంటానని, కానీ ఆ చేదైన అనుభవాల్లోకి నన్ను తీసుకొచ్చావు. ఈ చేదైన అనుభవాలనే నాకు మధురమైన అనుభవాలుగా నువ్వు మారుస్తావు. కాలం నాకు చేదును తినిపించవు కదా, నా బ్రతుకంత తినే పెట్టవు కదా నువ్వు. అవునా? బతుకంతా చేదే ఉండదు. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు కొంతమందికి నేర్పుట కొరకు కొన్ని రకాల చేదులను అనుమతించి, ఆ అనుభవాలు గ్రహించిన తరువాత, పూర్తిగా ఆయన మీద ఆనుకున్న తర్వాత, ఆ చేదైన అనుభవాలను కూడా మధురమైన జ్ఞాపకాలుగా ఆయన మారుస్తాడు. ఆయన అన్యాయసుడుగా. ఆయన కళ్ళు లేనోడు కాదు, ఆయన అంధుడు అంతకన్నా కాదు, ఆయన చూస్తున్న దేవుడు. భక్తుడు అంటున్నాడు, ఈరోజు నేను చేదులో ఉన్నాను, అయితే ఈ చేదైన అనుభవాన్ని మధురమైన అనుభవంగా నువ్వు మార్చగలవు, నీకు చేతనైతే. మరి ఇంత మాట భక్తుడు దేవుని ముందు అన్న తర్వాత ఇంకా దేవుడు ఆగుతాడా? ఇంత ఎంకరేజ్ చేసిన తర్వాత, నాకు ఇంత చేస్తావు కాబట్టి నేను కూడా నీ కోసం ఫలిస్తానయ్యా అంటాడు. 3వ చరణంలో అంటాడు, నన్ను ఇట్ట చేసావా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా. ఏందయ్యా నా పట్ల ఇంత ప్రేమ చూపావు? ఈ విధంగా మనం దేవుని కార్యాలను గుర్తు చేసుకున్నప్పుడు అది ఒరిజినల్ ఆరాధన అయింది. ఒట్టిగా మోకాళ్ళు వేసి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నువ్వు అంటాం ఎందుకు? ఇప్పుడు మెమరీ కార్డ్స్ వచ్చినాయి కదా,
ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు, టమాటాలు అమ్మేవాళ్ళు రోడ్ల మీద ఆ పాత ఇనుముకి రేగు డబ్బాలకి ఉల్లిపాయలు రావాలనుకుంటా చిన్న మైక్ గొట్టాలు పెట్టుకుని పల్లెటూళ్ళు తిరుగుతూ ఉంటాం. ఇక ఆయనది లేదు, జస్ట్ బండి వేసుకొని తిరుగుతూ ఉంటాడు, వెనక ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. అట్లాగే మన 4-5 సార్లు స్తుతి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అనేసి రికార్డ్ చేసుకుని అని చెప్తే సరిపోను. ఎందుకు స్తుతిరా, ఎందుకు స్తోత్రం, ఎందుకు హల్లెలూయా, ఎందుకు ఆరాధన, ఎందుకు ఏంది అంటే ఏమో. ఎందుకంటే ఊరికి తెలుసు ఆ చర్చిలో పోతే అయ్యే చేస్తున్నారు, అయ్యే చెబుతున్నారు, మేము కూడా అయ్యే కాదు. అట్లా కాదు. ఎందుకు వేస్తున్నావు స్తుతుల సింహాసనం? ఏయపాయము నా గుడారము సమీపించనీయక, ఏయపాయము నా గుడారము సమీపించ. చరణాలు కూడా చెబుతాడు ఆయన. 3 చరణాలు 4 చరణాలు. ఎందుకు స్తుతిస్తున్నాడో, ఎందుకు స్తుతుల సింహాసనం వేస్తున్నాడో లాజిక్ చెప్తాడు, కారణం చెప్తాడు. దేవునిలో ఏం గుర్తించాడో ఆ గుర్తించిన వాటిని వెల్లడి చేసి వివరించేదే చరణం, పల్లవి, పాట. గుర్తుపెట్టుకోండి, సేవకులు విశ్వాసులు అందరికీ చెప్తా, దేవుని శక్తి పొందుకొని దేవుని కొరకు శక్తివంతంగా ఫలించాలి అంటే, పని చేయాలి అంటే మనం మంచి ఆరాధకులమై ఉండాలి. ఆరాధకులమై ఉండాలి. నా పిల్లలకి ఎన్నోసార్లు చెప్పాను, ఆత్మీయ బిడ్డలకి చెప్పాను, నేను కన్నబిడ్డలకు కూడా చెప్పాను. నేను దేవుణ్ణి ప్రేమించాలరా, దేవుణ్ణి ఆరాధించాలరా. భక్తులు చూడరా, అసలు ఎట్లా టచ్ చేశారో చూడరా, ఆయన ఎలా తాకారో చూడండి రా, వాళ్ళు ఎలా ఆరాధించారో చూడండి రా దేవుడిని. అసలు ఎంత తన్మయించారో, ఎంత పొలకించారో, ఎంత పొగడి పాడారో ఆయనని, ఆయన కార్యాలు ఎంతగా వర్ణించారో చూడండి. ఒక మంచి ఆరాధకుడు కానివాడు ఒక మంచి భక్తిపరుడు కాలేడు. దేవుణ్ణి ఆరాధించాలి. పాట చేత కాకపోయినా కనీసం మాటలతోనైనా. పాటే పాడాలంటే నీకేమో బాగా పాడతావు అయ్యా, చిన్నప్పటి నుంచి అలవాటు. మాకేముంది, మేము పాట ఎత్తుకున్నామంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దడుచుకుంటారు, ఎందుకు వచ్చిన గొడవ అని మేమే బాత్రూంలో పడుకుని ఆపుకుంటున్నామని కొంతమంది అనుకోవచ్చు. నేనేం కాదంటలేదు. పాట రాకపోయినా మాటలతోనైనా సరే. కీర్తనల గ్రంథంలో కీర్తనలు ఉన్నాయి, ఏ రాగంలో పాడారో ఏ తాళంలో పాడారో అది చెప్పారు. ఆ రాగాల తాళాలు రెండు మనకు తెలియవు మనకి. కానీ ఆ వాక్యాలని, ఆ వచనాలని మనం పాటగా కాక మాటలుగా చదువుకొని మాటలుగానే ధ్యానించుకుంటున్నాం. 18వ కీర్తన మీరు కానీ చూడగలిగితే అందులో అంటాడు, దయగల వారి ఎడలను దయ చూపించదు, కఠినుల ఎడల వికటంగా ఉంటావు, గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అనుస్తావో, నీతో చతురు కాదు. ఎవరికి ఎలా ఇవ్వాలో డోసు అలా ఇస్తావు నువ్వు. స్తోత్రం. దేవునిని ప్రశంసించేటప్పుడు, ప్రస్తుతించేటప్పుడు, సన్నుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు మొదట దేవుడు ఏమేమి చేశాడు నీ ఎడల, అసలు ఎందుకు నువ్వు అలా కనెక్ట్ అయ్యావో నువ్వు చెప్పటం నేర్చుకో దేవుడికి. ఆమెన్, ఆమెన్. అది ఇక ఆరాధించే వాళ్ళందరూ కూడా అయ్యే చేస్తారు, ఆ పనే చేస్తారు. ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడు సహా స్తోత్రమైనా 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 నీకు వెంటనే నేను అడుక్కోవడం స్టార్ట్ చేయకూడదు. హల్లెలూయా 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 3, హల్లెలూయా 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 6, హల్లెలూయా 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 9, హల్లెలూయా 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 12. ఫుల్గా చెప్పాం. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా 2, 3 రాసుకోవాలా. ఏందండి అది? స్తుతి చెప్పు, కానీ ముందు ఆయన్ని గుర్తించి ఆయన ఏం చేశాడో, ఎందుకు స్తుతో చెప్పు. సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా, శాలేము రాజా నిన్ను సన్మానించెదను. ఇప్పుడు ఏం చేయాలా? గుర్తించుకొని గుర్తు చేసుకొని ఏం చేయాలా? ఇక ప్రస్తుతించాలా, ప్రశంసించాలా. ఇలా గుర్తు చేసుకోవడంలో, ప్రశంసించడంలో కొంతమంది మహాపిసినారులుగా ఉంటారు. దేవుణ్ణి, మనుషుల్ని పెద్దగా ఇబ్బంది పెట్టరు వాళ్ళు. అందుకే సింపుల్గా నువ్వు గొప్పోడు అని ఎత్తారు. నువ్వు చాలా గొప్పోడు అంటారు. ఎందుకు అని అన్నాడు అనుకో, తెలీదు గొప్పోడివి. ఏదో 2-3 మాట్లాడ పొగిడేసి అయిపోద్ది అన్నట్టు. పొడి పొగడతలు కాదు, హృదయంలో నుండి ఆరాధన ఉప్పొంగాలి. ఏం కావాలి? ఆరాధన. ఆయన కార్యాలను గుర్తు చేసుకునే అంత టైం లేకుండా హడావుడిగా
ఆరాధన చేసి హడావుడిగా ప్రార్థన చేసి పరిగెత్తుతావా? అసలు ఏం భక్తుడివి నువ్వు? ఏం భక్తురాలివి నువ్వు? అసలు శక్తి ఎట్ట పొందుకుంటావు? అసలు ఆయన హృదయం ఎట్ట కదిలిద్ది? ఆయన నిన్ను ఎలా స్పర్శించగలుగుతాడు? ఎలా నిన్ను హత్తుకోగలుగుతాడు? ఇప్పుడు దావీదు అలా మాట్లాడాడంటే ఇంకా ఆయన హత్తుకోకుండా ఉంటాడా? దేవా, ఇశ్రాయేలులో ఎంతమంది ప్రజలుండగా నన్ను కోరుకున్నావేమయ్యా? రారాజువైయుండి రథముల నడుగలే, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను, ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను కోరుకుంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి, ఇవేమయ్యా కోరిక తీర్చే స్వామి. నాయనా, నిన్ను దైవసేవకుడిగా ప్రతిష్ఠ చేశాడంటే చిన్న విషయమా? నీ కాడికి మునగాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వేం పెద్ద ఎవరికంటే ఎక్కువ? ఏ వాసు, ఎవరికంటే ఎక్కువ నువ్వు? నేను ఎవరికంటే ఎక్కువ? వెతుక్కొని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ. ఆయన నా సేవకుడు అన్నాడు. ఆయన నా సేవకురాలు అన్నారు ప్రభు నిన్ను. ఏం చూసి? లెక్క ప్రకారం అందరం చిన్నగాడిది పిల్లలమే. ఎవరు పట్టించుకొని అడ్డగాడిది పిల్లలమో నిలువుగాడిది పిల్లలు మొత్తానికి. కానీ చేతబట్టి ఎంత ధన్యకరమైన కృపనిచ్చాడు మనకి, ఎంత సహాయం చేశాడు. మీరంటే సేవకులయ్యారు కాబట్టి మీరు గుర్తు చేసి, మరి మేము అంటే నువ్వు చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులో వెళ్ళాలి నిన్ను. రెండో చరణం అదేగా, చీకటి. ఆయన పిలవకపోతే ఎక్కడ కూర్చుంటావు నువ్వు? పాపంలో, శాపంలో, నరకాగ్ని అంచుల్లో, దరిద్రగొట్టు జీవితంలో, నెమ్మది లేని పరిస్థితుల్లో నువ్వు నీ బతుకు తెల్లారిపోయేది. అంధకారంలో, చీకట్లో. అందులోంచి బయటికి పిలిచాడుగా, రక్తంతో కడిగాడుగా. నువ్వు మాత్రం సేవ చేస్తానంటే వద్దన్నాడా? నీకోసం ఆత్మల్ని సంపాదిస్తానంటే వద్దు బేటా వద్దన్నాడా? నువ్వు ఆత్మలు రక్షిస్తాను, నేను నీ పని చేస్తానంటే ఆయన అడ్డుపడతాడా? నువ్వు 4 అడుగులు ముందుకేస్తే నీకు వెన్నంటుండి 40 అడుగులు ముందుకు ఎప్పిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా చేస్తాడు. కాబట్టి ఎంత ధన్యం మన బ్రతుకులు యేసులో. కాబట్టి పిల్లరా, మనం ఆయనను మయంపరచుకోవడానికి బోల్డన్ ఉన్నాయి. వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు పొందిన భయాలు, నువ్వు పొందిన అనుభవాలు, నువ్వు పొందిన చేదులు, వాటన్నిటిలో నుండి ప్రభు నిన్ను కాపాడిన తీరులు కనీసం మచ్చు కొన్నైనా నువ్వు గుర్తు చేసుకుని ప్రతిసారి కూడా ప్రార్థన అన్నప్పుడు, ఆరాధన అన్నప్పుడు వెంటనే పరిగెత్తకుండా, ఏదో యాంత్రికంగా అలాగా చదివేసినట్టు చేసేసినట్టు వెళ్ళిపోయినట్టు కాకుండా కొద్దిగా ఆయన కార్యాలను కొంచెం గుర్తు చేసుకొని ఆయన గుర్తించాలి. అదే ఇప్పుడు ఆయన శోభ. ఆయన శోభే కాదు, ప్రతి ఒక్కడి శోభ అదే. ఇంత కష్టపడుతున్నానన్న ఫ్యామిలీ కోసం. ఏందిరా గుర్తుపట్టట్లేదన్న నన్ను? ఇంత కష్టపడుతున్నాను కానీ నన్ను గుర్తించేవాళ్ళు లేరన్నా. అంత యంత్రాల్లాగా వాడుకోవటమే నన్ను. ఇంకా రకరకాలుగా మాటలతో గాయపరుస్తున్నారన్న. నాకు చచ్చిపోవాలనిపిస్తున్నాను ఓసారి అయితే. ఊరి తమ్ముడా అలా బాధపడకరా నాయన. వాళ్ళు గుర్తుపట్టకపోయినా నేను నిర్మించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయన నిన్ను అన్ని విషయాల్లో గుర్తుపెట్టుకుంటారా బాబు. వాళ్ళు గుర్తించట్లేదు, వీళ్ళు గుర్తించట్లేదని కృంగిపోవద్దు. ఆయన పొద్దున పోతాడు, సాయంత్రానికి వస్తాడు, ఇంటికాడు ఊడిగమంతా నేను చేయాలన్నా ఒక్క మాట గుర్తించరు. ఎంత చాకిరి చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఇన్ని రకాల బాధలు పడుతున్నాను అంటది ఓ చెల్లి. ఎవరి హృదయం అయినా గుర్తింపు కొరకే కదండి బాధ. చెప్పలేమండి. అవునా కాదా? ఇది మ్యాటర్ సీరియసా కాదా? నువ్వు చెప్పు. నువ్వు కోరుకోవా? లోకమంతా నిన్ను గుర్తించకపోయినా కనీసం ఫ్యామిలీ అన్నా గుర్తించాలని కోరుకోవా? వాళ్ళు ఎవరు పట్టించుకున్నప్పుడు ఏమనిపించింది నీకు? ఎందుకు నీ బతుకు అనిపించింది? అలాగని పోయి ఏదో ఒకటి చేసుకోమని చెప్పట్లే నేను. మనిషి తత్వం అది. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? కరెక్టే నాన్న, అందరికీ ఉంటుంది ఈ సోఫా అని. నాకు ఉంటుంది, ఎవరికి అందరికీ ఉంటుంది. నువ్వు చేయత్తా, మీరు చేతులు ఎత్తరే వద్దా మీకు? అరే పట్టించుకొని అనుకున్నారా? అందరి సోఫా అదే. అసలు ఈ తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రేమ కలిగిన దేవునిలో నుండి వచ్చింది. ప్రేమకున్న లక్షణం అదే. ప్రేమ తను తాను వెల్లడి చేసుకుంటుంది, ఎదుటి వాళ్ళ నుంచి కూడా వెల్లడి అవ్వాలని ఆశిస్తుంది. ఇది చాలా తీవ్రమైన విషయం. చాలా మంది అసలు లెక్క చేయకుండా దాటిపోయే విషయం, కానీ ఇది మేజర్ పాయింట్. మరి దేవుడు ప్రేమస్వరూపి, ఆయన మనకు బోల్డ్ అంత ప్రేమ చూపాడు. మన వైపు నుంచి కూడా ఆ ప్రేమను ఆశిస్తాడు. అది న్యాయమా కాదా? కుటుంబం కోసం నువ్వు రాత్రింబగళ్ళు గాడి చాకిరి చేస్తున్నావు ప్రేమించే, మరి వాళ్ళ వైపు నుంచి కూడా నువ్వు ఆ ప్రేమను ఆశిస్తావా లేదా? నువ్వు ఆశిస్తావా లేదమ్మా? కనీసం గుర్తించి 2 ముక్కలు మాట్లాడితే ఎంత హాయిగా ఉంటుంది మనకు కూడా. ఇంకా 2 అంతలు గాడి చాకిరి చెయ్యం.
ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం నువ్వు బాగా కష్టపడ్డావు అంటే చాలు. అంతకుముందు పప్పుచారు చట్నీ చేసే మనిషి ఇంకో 2 చేసిద్ది. కానీ ఏం చేద్దాం, కొంతమంది దరిద్రం తెలివితేటలు కష్టపడి 2 చేసింది అనుకో, కొంచెం ప్రశంసిస్తే మెచ్చుకుంటే పప్పుచారు చేసావు, చట్నీ కూడా చేసావు, 2 సూపర్గా ఉన్నాయి, అద్భుతం, అసలు 2 చేసావు అంటే మరుసటి రోజు మళ్ళీ 4 కూరలు వస్తాయి. చేసి తెలుసు, ఈసారి ఇంకా మెచ్చుకుంటాడు. అంతటితో ఆగిద్దాం. మళ్ళీ పక్కింటి ఆగి చెప్పుద్ది, నిన్న 2 చేశాను, అవి ఏం మెచ్చుకుంటున్నాడో మీ అన్నయ్య. ఒరే ఒరే ఒరే, అవునా కదా? జస్ట్ మీకు అర్థం కావాలని చెబుతున్నాను నేను. అలాగే కష్టపడ్డ భర్తని పొద్దున అన్నంగా పోయి ఇప్పుడు దాకా చేస్తానే ఉన్నాను, నిజంగా చాలా కష్టపడుతున్నావు అండి, నువ్వు మా కోసమే కదా ఈ బాధలన్నీ, కొంచెం సెలవు పెట్టిన ఒక రోజు కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా, కొంచెం రోజు వెళ్తానే ఉన్నావు, ఇంత చాకిరీ చేస్తా ఉన్నావు, మేమేమో మాదేముందిలే కానీ నువ్వు ఎంతో కష్టపడుతున్నావు కదా అంటే కాళ్ళు కింద ఉండవు ఇక. స్తోత్రం. ఏమయ్యా నిజం చెప్పండి, మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? అది చూడ అన్ని చేతులు లెగుతున్నాయి. బానిసల్లాగా వాళ్ళ చేత పనులు చేయించుకుంటారు కానీ పాపం కష్టపడుతున్నావు అనే మాట అనట్లా. కొన్ని కుటుంబాల్లో ఎక్కడో వివేచన కలిగిన వాళ్ళు, దేవుని మనసు కలిగిన వాళ్ళు ఆ మాట అనగలుగుతున్నారు. కానీ ఎక్కువ శాతం మంది పురుషులు స్త్రీలని అలాగా గుర్తించి ప్రశంసించట్లా, స్త్రీలు పురుషుల్ని కూడా అలా గుర్తించి ప్రశంసించట్లా. అందుకే జీవితాలు పొడిగా, నిస్తేజంగా, అదో రకంగా వెళ్ళిపోతున్నాయి బతుకులు. నేను చెప్పేది వాస్తవం. చాలా మంది ఇది మేజర్ పాయింట్ అనుకోకుండా దాటిపోయేటువంటి ఒక గొప్ప మేజర్ పాయింట్. ఇది పెద్ద విషయం. ఏముందిలే అనుకుంటారు, అక్కడే తేడా పడతారు. భార్యాభర్తలు ఒకరినొకరు గుర్తించువారై ఉండి, ఒకరి కష్టాన్ని ఒకరు గుర్తించి ఒకరినొకరు ప్రశంసించుకుని వారై ఉంటే ఆ ఇల్లు. పిల్లలు తల్లిదండ్రుల శ్రమను గుర్తించువారై ఉండి వారిని ప్రశంసించేవారై ఉంటే, పిల్లల యొక్క ప్రయాసను తల్లిదండ్రి కూడా గుర్తించి వారిని ప్రశంసించి ప్రోత్సహించేవారై ఉంటే ఆ కుటుంబాలు భూతల స్వర్గాలు అవుతాయి, అవి దీవించబడతాయి. ఆ ఇళ్లలో దేవుని సన్నిధి ఉంటుంది, నివాసం ఉంటుంది. దేవుని ఎరగనోళ్ళ సంగతి పక్కన పెడితే, దేవుడిని ఎరిగిన మనం దేవుడు వాక్యంలో నుంచి చూపిస్తున్నాడు కదా. అసలు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అసలు ముందు ఈ తత్వం దేవుడి దగ్గర ఉంది. యేసయ్యని మీరు కనిపెట్టండి. కొంచెం మంచి కనపడితే మన దగ్గర మనల్ని గుర్తించకుండా ప్రశంసించకుండా ఉంటాడేమో చూడండి. ఆడు అన్యుడైనా సరే, ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుడను గాను, నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా కింద కూడా సైనికులు ఉన్నారు, ఒకని పొమ్మంటే పోవనుకుంటా మంటే వచ్చును, ఒకరిని ఇది చేయమంటే చేయును, నువ్వు మాట మాత్రం సెలవివయ్యా, నువ్వు సర్వాధికారికి ఒక్క మాట పలికితే చాలయ్యా వాడు బాగుపడతాడు అని ఒక మాట పలికితే ఆశ్చర్యపోయి, యేసయ్య స్పందన చూడండి, ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి ఇశ్రాయేలు సమూహం వైపు తిరిగి, యూదుల వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను కనుగొనలేదు అని వెంటనే ఎంత ప్రశంస చేసేసాడో చూశాడు. కొంతమంది అలా గుర్తించి ప్రశంసించుటలో పిసినిగొట్టులుగా ఉన్నారు. గ్రహింపు లేని వ్యక్తులుగా ఉన్నారు. దయచేసి ఇవి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కడన్నా చూడు యేసయ్య తత్వం. ఆఖరికి ప్రకటన గ్రంథంలో మొదటి ప్రేమను వదిలితివని చెప్తున్న ఎఫెసు సంఘానికి సైతం, సంఘపు దూతకు సైతం ముందు కష్టాన్ని, శ్రమని, ప్రయాసని గుర్తించి అక్కడ ప్రశంసించి తర్వాత దిద్దుబాటు చెప్పాడు. అంతే. కొరింథీ పత్రిక రాస్తూ వాళ్ళ దగ్గర అష్టవంకర్లు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, ప్రకృతి సంబంధమైన తత్వాలు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి. కానీ స్టార్టింగ్లో చూసారా మీరు, కొరింథీ పత్రిక ఇంటికి పోయి చదువుకోండి, 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే వాళ్ళని ఎంత ప్రశంసించి మాట్లాడతాడో, ఎంత గుర్తించి మాట్లాడతాడో, తర్వాత మిగిలిన అధ్యాయాలన్నీ తిడతానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆఖరణ కూడా తిట్టే ముగిస్తాడు. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడగును గాక అని ఆ ముగింపులో చెప్తాడు. ప్రభువుకి, ఆయన సేవకులకి లక్షణం ఉంది, దేవునిని గుర్తించే లక్షణము, అలాగే మనుషుల ఎదురువాళ్లను కూడా గుర్తించి ప్రశంసించి ప్రోత్సహించే లక్షణము మొట్టమొదట దేవునిది. దేవుని మనసు అది. దయచేసి దీన్ని మీరు సాధనలో పెట్టాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఫిలెమోనుకు లెటర్ రాసు, అయ్యా నువ్వు ఇంత ఆదరించావయ్యా పరిశుద్ధుల్ని, వాళ్ళ హృదయాలు నీ వలన విశ్రాంతి పొందాయి. అసలు నీ విశ్వాసాన్ని గురించి నేను విన్నప్పుడు ఎంత సంతోషించానో తెలుసా ఫిలెమోను? నాకు చాలా ఆదరణ, ఆనందం కలిగినాయ్యా. అంటే విషయం ఏంటంటే ఫిలెమోనును కూడా రక్షణలో నడిపించింది పౌలే.
ఎందుకంటే ఆ తర్వాతి వచనాల్లో చెబుతాడు, నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణస్థుడవై ఉన్నావు అంటాడు. అంటే ఫిలేమోను కూడా పౌలు యొక్క ఆత్మీయ బిడ్డే. ఆ ఆత్మీయ బిడ్డని ఎంత మెచ్చుకుని ఎంత ప్రోత్సహించుకుంటున్నాడో చూడండి. ఎక్కడైనా అంతే ఆయన పద్ధతి. ఇంత కష్టపడ్డావు, ఇంత ప్రయాసపడ్డావు, నీకున్నదాన్ని వెచ్చించావు, పరిశుద్ధుల హృదయాలు నీ వల్ల విశ్రాంతి పొందాయి, నేను సహా ఆనందము ఆదరణ పొందాను, నన్ను కూడా గుర్తు చేసుకున్నావు నువ్వు అని 4 వచనాలు ఆయన ప్రశంసనే రాశాడు. ఉన్నదే చిన్న పేపర్ అయితే అందులో 4 వచనాలు ఫిలేమోనును గుర్తించి ప్రశంసించి ప్రోత్సహించడానికి పౌలు వాడుకున్నాడు. ఇది పౌలు తత్వం. మనం దేవుణ్ణి గుర్తించే విషయంలోనూ సాటి మనుషులను గుర్తించే విషయంలోనూ పిసినిగొట్టులుగా ఉంటున్నాం. అది తప్పు. అక్కడ మనం ఐశ్వర్యవంతులం కావాలి. అందుకు దావీదు, భక్తులు అందరూ కూడా, దేవా ఏ పాటి వాడిని నన్ను ఇంత చేశావును అని తన ఎడల దేవుడు చూపినటువంటి ప్రేమను కార్యాలను తలపోసుకొని కన్నీళ్లతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకున్నారండి, మహిమపరుచుకున్నారు. మంచి ఆరాధకుడు మంచి భక్తిపరుడు. మంచి భక్తిపరుడు తప్పనిసరిగా మంచి ఆరాధకుడై ఉంటాడు. మంచి ఆరాధకుడు కానివాడు భక్తుల్ని తయారు చేయలేడు, ఆరాధకుల్ని తయారు చేయలేడు. నేనైనా నా బిడ్డలైనా మీరైనా దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మలు మనందరం ఆయనని ఆరాధించే వాళ్ళం కావాలి. నా తీర్మానం అదే. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, నేను నిజంగా ఆత్మతో ఆరాధించాను అనుకో, ఆత్మలో ఆనందిస్తూ ఆరాధించాను అనుకో, ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అయిపోతారు. నేను డ్రైగా స్తోత్రాలు చెప్పాను, మీరు కూడా డ్రైగానే ఉంటారు. చూడండి, పెద్ద తేడా ఏముండదు, ఈజీగానే గుర్తుపట్టచ్చు. కాబట్టి దీన్ని మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఏం గుర్తుపెట్టుకోవాలి? గుర్తించడం అనే పాయింట్ని గుర్తుపెట్టి. ఎవరిని గుర్తించాలి? దేవుణ్ణి గుర్తించాలి. అలాగే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వ్యక్తులను కూడా మనం గుర్తించాలి. సేవకుడివి నువ్వు, నీ దగ్గర పరిచర్య చేసే బిడ్డలు ఉన్నారు, వారిని గుర్తించాలి, వారి ప్రయాసాన్ని గుర్తించాలి, వారి త్యాగాన్ని గుర్తించాలి. కొంతమంది సేవకులు దాసులమని మర్చిపోవద్దు. దేవుడు మనల్ని సర్వెంట్స్గా ఏర్పాటు చేశాడు, కానీ సర్వ్ చేయించుకోవడానికి ఏర్పాటు చేయలే. దైవ సేవకుడు అంటే గాడ్ సర్వెంట్. దేవుని సేవకుడు అంటే దేవునికి కాళ్ళు వచ్చేవాడు, దేవునికి విసనకర్రలు విసిరేవాడనా? దైవ సేవ అంటేనే, వినండి, భూమి మీద దైవ సేవ అంటే ఏంటో నిర్వచనం చెప్తా. శిరస్సు ప్రభువై ఉంటే మిగిలిన భాగమంతా సంఘము, అనగా క్రీస్తు శరీరము, దేవుని శరీరము, దేవునిలో ఒక భాగము సంఘము. దేవునిలో ఒక భాగం సంఘం, అందులో నీవు కూడా ఒక భాగం, అంతే. ఇప్పుడు సంఘమునకు సేవ చేయటం అంటే ఎవరికి సేవ చేస్తున్నట్టు? సాక్షాత్తు యేసు శరీరమునకు సేవ చేస్తున్నట్టు. నేనన్నానా? సంఘాన్ని హింసిస్తున్న సౌలుకు ప్రత్యక్షమై ఏమన్నాడు? సౌలా సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. నువ్వెవరు అయ్యా, నేను చూడటమే ఇప్పుడు. ప్రభువా నీవెవరివి? నువ్వెవరిని హింసిస్తున్నావో నీవు హింసించుతున్న నజరేయుడగు క్రీస్తును అన్నాడు, యేసునన్నాడు. నేను నిన్ను హింసించడం ఏమిటి? ప్రభు ఏమన్నాడు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడా, లేకపోతే నా సంఘం ఎందుకు హింసించుతున్నావు అన్నాడా? అక్కడ ఉన్న లింక్ చూడండి ఒక్కసారి. సంఘాన్ని ఇబ్బంది పెడితే ప్రభువుని ఇబ్బంది పెట్టినట్టే, సంఘాన్ని హింసిస్తే ప్రభువుని హింసించినట్టే, సంఘాన్ని ఆదరిస్తే ప్రభువుని ఆదరించినట్టే, సంఘానికి పరిచర్య చేస్తే సాక్షాత్తు యేసు ప్రభువుకి పరిచర్య చేసినట్టే. ఇది నా మాట, దేవుని వాక్యమా? ఇప్పుడు చెప్పండి, పెత్తందారులమా దేవుని సర్వెంట్స్మా? ఏదో విశ్వాసులు మనం అంతగా తగ్గించుకొని వాళ్ళకు ఉపచారం చేస్తుంటే, వాళ్ళ కోసం మనం ఎంత సేవ చేస్తుంటే, వాళ్ళు కూడా ప్రేమను బట్టి మనలో ఉన్న దేవత్వాన్ని గుర్తెరిగి వాళ్ళు కూడా ఏదన్నా మనకి చేయూతను అందించడానికి సహకరిస్తారు. ఇది వాళ్ళ హృదయపూర్వకంగా చేసే పని. అంతేగాని ఇక్కడ నేను సేవకుడిని, సేవకురాల్ని, నేనింత అని స్పెషల్ బిల్డప్ ఇచ్చి ఓవర్ యాక్షన్ చెయ్యరాదు. సేవ చేసే వాళ్ళకి, చేయబోతున్న వాళ్ళకి, ఇప్పటికే చిన్నగా తిప్పలు పడుతున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా, అది సంఘం మీద ఓవర్ యాక్షన్ చెయ్యరాదు. సంఘమునకు సేవకులమని, క్రీస్తు శరీరమునకు పరిచారకులమని ఎరిగి ఆయన ఏమన్నాడు పౌలు? మేము దాసులమై ఉండి మీరు యజమానులు, మీకు పరిచారకునే నేను అన్నాడు ఆయన. వాళ్ళు బుద్ధిహీనంగా అడుగులు వేసినప్పుడు నాయకత్వానికి వచ్చి బెత్తం తీసుకొని రావాలని నేను అన్నాడు. అమ్మలాగా 2 పాత్రలు,
అమ్మ బిడ్డ మీద అతిశయపడదు. బిడ్డ తప్పు చేస్తే బెత్తం తీసుకుంటుంది. బిడ్డకి అవసరమైతే 1-2 కూడా శుభ్రం చేసేది, ఎంత ఫీలింగ్ లేకుండా. అమ్మ స్తన్యమిచ్చు తల్లి తన చంటి పిల్లలను గారవించినట్లు మేము మీ మధ్య సాధువులమై నడుచుకుంటామన్నాడు. కాబట్టి సేవకుడా, సేవకురాలా, ఇక్కడ ఉన్నోళ్ళు, లైవ్లో వింటున్నోళ్ళు, జూమ్లో ఉన్న సేవకులు, సేవకురాళ్ళు, తర్వాత వినబోతున్న వాళ్ళు అందరూ నేర్చుకోండి. మందకు నువ్వు ఏలికలాగా, రాజులాగా, పాలకుడిలాగా పెత్తనం చేయటానికి, పిచ్చి చేష్టాలు చేయటానికి కాదు. అలాగ ఎవరైనా హృదయ గర్వంతో ప్రవర్తించినట్టు తెలిస్తే నాకన్నా వాళ్ళని అసహించుకునేవాడు ఇంకొకడు ఉండడం. అంత అసహ్యం నాకు. మళ్ళీ చెబుతున్నా, విశ్వాసులను కానీ పరిచారకులను కానీ తేలికగా చూసే తత్వం, వాళ్ళని అసహించుకునే తత్వం, వాళ్ళ చేత ఊడిగం చేయించడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు, వాళ్ళ చేత ఏదో దరిద్ర పనులన్నీ చేయించడానికి ఏదో బిల్డప్ ఇచ్చి ఓవర్ యాక్షన్ చేసే స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళని చూసినప్పుడు నాకు అశుద్ధం చూసినట్టు ఉంటుంది. అస్సలు నచ్చదు నాకు. అదేంది మనం రాజులైన యాజకులు మీద ఏడిచావు. రాజులైన యాజకులు, ఎవడికి రాజు నువ్వు? ఎవరి మీద రాజుని? దేవుడు అప్పచెప్పాడు, నీకు పని చేయి నమ్మకంగా. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయవయా, మేపవయా, పరిచారం చేయవయా నీకు అప్పచెబితే నువ్వు ఒక రాజులాగా, వాళ్ళందరూ నీకు దాసుల్లాగా, దాసురాళ్ళలాగా నువ్వు ఓవర్ యాక్షన్ చేయడం ఏంటి అసలు? కొంతమంది సేవకురాళ్ళు, కొంతమంది సేవకులు వాళ్ళ సాగింపుడు అంతా కొంతమందిని చూసా నేను. ఇప్పుడు కాదు కదా మందే, మరి విశ్వాస యాత్ర ప్రారంభించి 20 ఏళ్ళు. ఈ 20 సంవత్సరాల్లో అన్ని రకాల మైండ్లు చూసా. కొంతమంది పాస్టర్మల ఎచ్చులు చూసా, కొంతమంది పాస్టరైల ఎచ్చులు చూసా. కష్టపడి ఒక సంఘాన్ని కట్టి పిల్లల్ని పెంచినట్టు పెంచి నానా బాధలు పడి వాళ్ళని ఎక్కదీస్తే ఆ ఎక్కదీసిన లెక్కలు అర్థమవుతాయి. ఏదో మనుష్యరీత్యా గుర్తింపులు, బిల్డప్లు, హడావుళ్ళు చూస్తే ఏమర్థమైద్ది? చూసా కొంతమందిని. విశ్వాసులు ఇష్టపడి వాళ్ళకై వాళ్ళు వచ్చి నీకు చేయూతను అందించి, నీకు బలహీనత ఉండో బాగలేకనో చేయూతను అందిస్తే అది వేరే సంగతి. అట్లా కాదు, బాగానే ఉంటారు దున్నపోతులాగా, కానీ వీళ్ళకి అన్ని వాళ్ళు వచ్చి చేయాలా. చేయకపోతే ప్రసంగాల్లో పేలిపోద్దాయి. ఇంకేం లేదు, శాపం వచ్చింది అంతే. చేయకపోతే శాపం వచ్చింది, చేయకపోతే నాశనం అయిపోతారు, చేయకపోతే అట్టపోతారు, ఎట్టపోతారు, ఆరిపోతారు, ఊడుచుకొని పోతారు. అంటే దరిద్రులను చూశాను నేను, కొంతమందిని చూశాను. అందరూ వింటారు, దైవజనులు కూడా వింటారు. దైవజనులు దున్నపోతులాగా ఉన్న బాగానే ఉంది ఆరోగ్యం, అంట్లు గడుగు, కుచ్చిళ్ళు పైకి పట్టి మాకు అడిగారా తొందరగా కానివ్వండి. ఏంటి మీరు కర్ర తీసుకుని 4 బాధాలు అనిపించింది. దెయ్యం మొహం దాన్ని, నువ్వేం రాణివా? నువ్వు రాణివా? వాళ్ళేమో నీకేం సర్వెంట్సా? నువ్వు క్రీస్తు శరీరంతో ఆ పని చేపిస్తున్నావు తెలుసా నీకు? ఆఖరికి ఆమె నా భార్య అయినా సరే ఆమెను సహా అలానే అసహించుకుంటా. నాకు చేదరా. చేసుకోవాలా, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా. ఓపిక లేకపోతే, ఆరోగ్యం బాగలేకపోతే భర్తకు చెప్పుకొని అవసరమైతే కాస్త పైసలు ఇచ్చుకొనైనా సరే పనిచేసే బిడ్డలను ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని సంఘ బిడ్డలు వచ్చి చేయాలి, పరిచారకులు వచ్చి చేయాలి, వాళ్ళు చేయాలని వాళ్ళ మీద పెత్తనం చేయటం అనేది రైట్ కాదు. ఒకవేళ వాళ్ళని పరిచర్యకు నువ్వు పురమాయిస్తే వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తు చేసి నీతో పాటు వారు కలిసి కష్టపడేటట్టు వాళ్ళని ఎంకరేజ్ చేయి. దేవుని పనిలో వాళ్ళని పురమాయించు. ఇప్పుడు నేను ఎక్కడ గద్దిస్తా, నా ఇంటికాడికి వచ్చి మీరు ఎందుకు చేయలేదని నా చరిత్రలో ఒక్కనాడు కూడా నేను నా బిడ్డలనల్లా అనను కూడా. బిల్డప్ కోసం చెప్పట్లా, వాస్తవం చెబుతున్నా. నా లైఫ్లో నా భార్య సహా నోరు జారడానికి లేదు. మీరు ఎందుకు రారు, ఎందుకు వచ్చి చేయరంటానికి లేదు. ఎందుకు చేయించుకోవాలా? నేను లావయ్యా, నేను సేవకుండా అయితే ఈరోజు కూడా నాకు పాసిబిలిటీ ఉంటే ఇప్పటికి కూడా పోయి బాత్రూమ్ అడుగుతా. నేనేం పెద్ద ఇదేని కాదు, అడుక్కుంటా. తో ఎత్తేసుకున్నా తెలుసా. నా పిల్లలేగా, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు, నా ఆత్మీయ బిడ్డలేగా. అక్కడ వాష్రూమ్స్ క్లీన్ చేస్తుంటే కొంతమంది అందులో అప్పుడు పాత వాష్రూమ్స్ ఉన్నప్పుడు రోత చేసి వెళ్ళేవాళ్ళు. నా చూసిన వాళ్ళు ఉన్నారు.
ఈ చేతులతో ఎత్తేసుకున్నా. అక్కడ కూడా పరిచయాలు వచ్చి అన్నా నువ్వు రాన్నా మేము తీసుకుంటే వాళ్ళు ఆడ ఇబ్బంది పడతారని నేను ఎంట్రై బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకున్నా. హెచ్చుల కోసం చెబుతున్నానా? కాదు, హెచ్చించుకోవడం. నా బిడ్డలకి సేవకులుగా ఉన్నారు కదా, సేవకురాలు మాదిరి కోసం చెప్తున్నాను నేను. జాగ్రత్త పడాలి. ఇది సంఘానికి సంబంధించింది, కుటుంబాలకు సంబంధించి కూడా చెప్పా. కొంతమంది అట్లా ముఖాలు, కొంతమంది సేవకుల ముఖాలు చూస్తాను నేను, ఆ ఫేస్లోనే ఈగోనెస్ కనపడతా ఉంటుంది. డిగ్నిటీ. కొంతమంది నన్ను చూసి నాకేదో ఎసిడిటీ ఫామ్ అయ్యో లేకపోతే తలనొప్పి కూడా నేనేదో అటు తిరుగుతూ ఉంటాను. నేను ఇట్టున్నా కూడా ఎవరన్నా కనపడితే చిరునవ్వు ఉన్నవి ఇక్కడ మనకి చిత్రవాద అవుతున్నా సరే, బుర్ర తిరుగుతూ కింద పడే పొజిషన్లో ఉన్నా సరే, అవతలవాడు కనపడితే తాగుబోతుండే అన్నట్టు వాడు బుర్ర అంతా తిరిగిపోతుంటుంది, ఎవరో వాడా అన్నట్టుగా. స్తోత్రం. బుర్ర అంతా తిరిగి కింద పడేటట్టు ఉన్నా సరే, అవతలవాడు కనపడితే పోతానైనా సరే ఒక చిరునవ్వు. ఇబ్బందిగా ఉందిలే, వెళ్తున్నాను వెళ్ళిపోతా. ఆ చిరునవ్వు చాలు నా బిడ్డలకి, ఆత్మీయ బిడ్డలకి చిరునవ్వు చాలు. అన్న నాకు వెళ్ళి చూశాడు, చిరునవ్వు నవ్వాడు, చెయ్యి ఊపాడు, స్తోత్రం. మరి అంతే. ఏం ఆస్తులు పోతాయా, అంతస్తులు పోతాయా? ప్రాణం ఊపిరి పోయే పొజిషన్లో ఉన్నా సరే ఆత్మీయ నాయకుడి ముఖంలో చెరగని చిరునవ్వు, ఆత్మీయ నాయకురాలి ముఖంలో చెరగని చిరునవ్వు ఎప్పుడు అవసరం. నేను చెప్పిన ఈ మాటల్ని సీరియస్గా తీసుకొని అనుసరించిన వారు వర్ధిల్లారు, వర్ధిల్లుతున్నారు, ఇంకా వర్ధిల్లుతారు. వీటిని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక దరిద్రులై ఇచ్చిన సంఘాన్ని కూడా ముందుకు తీసుకెళ్లకుండా అది వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లోకి వెళ్తారు. వారు నంబర్ 1 కాదేశ్ పక్కన ఉన్న స్వదేశులా తయారవుతారు. స్తోత్రం. హల్లెలూయా. అది తుమ్మల్లో పొద్దుపడినట్టు మొహం పెట్టడం, ఏదో రాయల్టీ మెయింటెనెన్స్ చేయటం, కోపగించి కొక్కరించి మాట్లాడటం. అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్టు కనకంబు మోగునా అని వేమన చెప్పాడు. కంచులాగా ఉండకూడదు, కనకంలాగా ఉండాలా. పలకరించినా, మాట్లాడినా, బిడ్డల్ని ప్రోత్సహించిన మా అన్న మా తండ్రి, ఆయన మా తల్లి కూడా అన్నట్టు ఉండాలా. మా అక్క, మా దైవజనురాలు, మా అమ్మ మా తల్లి అనగలిగి ఉండాలమ్మా. మహాతల్లి అనిపించుకోకూడదమ్మో, మహాతల్లి మహాతల్లి అమ్మో, మహాతల్లి అనిపించుకోకూడదమ్మా, మా తల్లి అనిపించుకోవాలి. స్తోత్రం. ఏమనిపించుకోవాలి? తల్లి, మా తల్లి అనిపించుకోవాలి. మహాతల్లి అనిపించుకోకూడదమ్మా, మహాతల్లి. మా తండ్రి అనిపించుకోవాలి కానీ మహాతండ్రి అనిపించుకోకూడదు. జాగ్రత్త. నోటి మాటలు, ప్రవర్తన, మందతో వ్యవహరించే తీరు, నీ ప్రవర్తన నీలో క్రీస్తును, నీలో దేవుణ్ణి చూడాలా, అమ్మను చూడాలా, నాన్నను చూడాలా, అన్నను చూడాలా. ఒక ధైర్యం, ఒక నాయకుడు, మా అన్న, మా దైవజనుడు, మా అమ్మ ఆయనే, మా నాన్న ఆయనే. మేము ఆ యేసును కళ్ళారా చూడలేదు కానీ ఆయన తత్వాన్ని ఈయనలో చూస్తున్నాం, ఈమెలో చూస్తున్నాం. ఇవన్నీ లోపల భారం ఉంటే వచ్చాయి. ఎన్ని లోపల భారం ఉంటే వచ్చాయి, స్త్రీకైనా పురుషుడికైనా. ఆత్మల భారం ఉండి, దేవుని కొరకు రోషం ఉండి, దేవుని కొరకు ఫలించాలన్న భారం ఉన్నోళ్ళకి, దేవుణ్ణి ప్రేమించే భక్తిపరులకి, ఆరాధకులకి వచ్చే లక్షణాలు ఇవి. ఈ పై నుండి ఈ పైన భక్తి చేసే వాళ్ళకి రావు, నేను చెప్పినా రావు. కానీ తీసుకొని దిద్దుకొని విమర్శ చేసుకొని జాగ్రత్త పడితేరా ధన్యులు, ధన్యురాళ్ళు. ఓకే, ఫస్ట్ దేవుణ్ణి గుర్తించాలి, ఆయన కార్యాలను గుర్తించాలి. తరచుగా వాటిని తలపోసుకుంటూ మాట్లాడుకోవాలి, కన్నీళ్లతో దేవుణ్ణి ఆరాధించుకోవాలి, దేవుణ్ణి హోల్ హార్టెడ్గా ప్రేమించాలి. రెండవది ప్రశంసించాలి ప్రభువుని. మూడవది, ఇన్ని కార్యాలు చేసిన దేవా, ఇక ముందుకు నువ్వు చేయగల సమర్థుడో, నా కొరకు దాచి ఉంచావు, నా కొరకు సిద్ధపరుస్తున్నావు, నా కొరకు చేయబోతున్నావు దేవా, నా కోసం ఇంకా చేయబోతున్నావు దేవా, నాకు ఇంకా నువ్వు కార్యాలు చేయబోతున్నావు దేవా. ఇంతవరకు ఏం చేసావు అన్నయ్య? చాలా చేసావు తండ్రి, చాలా చేసావు తండ్రి, చాలా చేసావు తండ్రి. ఇక ముందుకు నువ్వు చేయవాడు అయి ఉన్నావు నాయన, చేయబోతున్నావు నాయన, నాకు విశ్వాసం ఉంది నాయన. ఆ మాట నువ్వు పలికినప్పుడు నువ్వు ఆయన ప్రోత్సహించినట్టు. పాటల్లో చెప్పాను నేను, మారా అనుభవం మధురముగా చెయ్యగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నువ్వు. ఇప్పటిదాకా చేయటమే కాదు, ఇక ముందు కూడా నువ్వు చేయగలవు. ఇప్పటిదాకా తోడుంటమే కాదు, ఇక ముందు కూడా తోడుండగలవు. ఇప్పటిదాకా కాపాడుకుంటూ రావటమే కాదు, ఇక ముందు కూడా నువ్వు కాపాడగలవు. అంటే అది ఆయన ప్రోత్సహించినట్టు.
మనం కూడా ఎదుటి వాళ్ళ విషయంలో అలానే ఉండాలి. దేవుని విషయంలో ఉండాలి, మన ఇంటి వారి విషయంలో, భక్తుల విషయంలో. ఇంకొకటి, ఈ క్రమంలో ఇంకొక మాట చెప్పకపోతే మళ్ళీ పాపం పాస్టర్లకు అన్యాయం చేసిన వాడిని అవుతాను, అది కూడా చెప్తాను. స్తోత్రం. పాస్టర్లను సాగించుకోవద్దని చెప్పాను కదా, ఈ మాటను ఆధారం చేసుకొని మళ్ళీ విశ్వాసులు సాగించుకునే అవకాశం ఉంది. అదొక డేంజర్ ఉంది. మళ్ళీ విశ్వాసులు కూడా సాగించుకోకూడదు, పాస్టర్ కూడా. ఎస్, విశ్వాసులు ఒకవేళ దైవజనుడికి సహకరిస్తే దేవునికి సహకరిస్తున్నట్టే ఫీల్ అయి చేయాలి. విశ్వాసులు ఒకవేళ దైవజనురాలికి సహకరిస్తే దేవునికి సహకరిస్తున్నట్టే సిద్ధపడి చేయాలి. వారు తిరస్కరించినా సరే ప్రేమను బట్టి నువ్వు చేయొచ్చు, తప్పు లేదు. అలాగే దైవజనుడు దైవజనురాలు చేసేటప్పుడు కూడా ఏదో విశ్వాసులకు కాదు, దేవునికే నేను సేవ చేస్తున్నట్టుగా వారికి ఉపచారం చేయాలి. ఎన్ని బాధలు పడి, ఎన్ని తిప్పలు పడి ఈ మెట్టుకు వచ్చానండి. నేను ఎంతో ప్రేమించే తల్లి, ఆమె ఒక కూతురు శాంతినగర్లో పరిచర్య చేస్తున్నప్పుడు గర్భవతిగా ఉంది. బీపీ 180 నుంచి 200కు పోతుంది. కాన్పు సమయం. సర్జరీ చేయాలంటే డాక్టర్లు ఆలోచిస్తున్నారు, బీపీ హై అవుతుంది, ఇంకా మించిపోతుంది అని. ఏడుచుకుంటా వచ్చింది నా దగ్గరికి. అప్పుడు ఇంత ఒత్తిడి లేదు, ప్రశాంతంగా ఉన్నా. రాత్రి 11:30 అట్లా అయింది. పగలంతా తిరిగి వచ్చా. ఏడుచుకుంటా వచ్చింది. ఏందమ్మా అన్న, నువ్వు ఏం లేదు, వచ్చి అమ్మాయి దగ్గర నిలబడు, అమ్మాయి బీపీ కంట్రోల్ అయిద్దాం. భయపడుతుంది ఆ పాప, మొదటి కాన్పు. ఏడుస్తుంది. నా కూతురు ఏమైద్దో డాక్టర్ అనుమానం చెప్తున్నారని. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చేయబట్టుకొని, అమ్మా ఏందిరా, ఎందుకు భయపడుతున్నావు? ఇట్లా టెన్షన్ పడితే మిమ్మల్ని నిన్నెట్టగంటది, మమ్మ నన్నెట్టగంటది, పిచ్చిదానా, ఎందుకంటే భయపడుతున్నా? ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండు అని ఆ పిల్ల చేయబట్టుకొని, ఆ బెడ్ మీద ఉంటే చేయబట్టుకొని ధైర్యపరిస్తే దేవుని కృప. 12 అయ్యేసరికి బీపీ కంట్రోల్లోకి వచ్చింది, ఆమెకి నార్మల్ వచ్చింది. లేకపోతే వాళ్ళు పాపం కంట్రోల్ అయ్యి ఇంజక్షన్ చేసినా సరే పైగా పిరికితనం, భయం దెబ్బకి చేయబట్టుకు. నేనున్నారా తల్లి, నేనున్నారా? వైద్యుల వల్ల కాకపోయినా ఏసై వల్ల అయిద్దిగా. నేనుంటే ఏసై ఉంటాడు కదా, ధైర్యంగా ఉండు, నాతో ఏసై ఉంటాడు కదా, నమ్మకం ఉంది ప్రశాంత్. కొంచెం నిమ్మలు పరిస్తే 12 గంటలు అయింది ఆమె నార్మల్ బీపీకి వచ్చేటప్పటికి. అప్పుడు థియేటర్లోకి తీసుకెళ్లారు. డాక్టర్ గారు ఏం చేశాడో తెలుసా? మీరు కూడా రండి అన్నాడు. ఆ సర్జరీ చేసే థియేటర్లో ఆయనకి నేనంటే చాలా ఇష్టం పాపం డాక్టర్ గారు. ఎందుకంటే మమ్మ నన్ను కనిన తర్వాత మమ్మకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆయన, డాక్టర్ జి రంగారావు గారు అని మంచి డాక్టర్ ఆయన, పేదల డాక్టర్ ఆయన. ఇప్పుడు ఏం చేయాలా, దేవుని కృప. అంతా అయిపోయి మొత్తం కొల్లికి వచ్చేటప్పటికి 1:30 అట్లా అయింది. నిద్ర లేదు, పగలంతా తిరిగి వచ్చాను. అక్కడ పరిస్థితులు పర్వాలేదు. చివరికి ఓ పాప ఆమెని తీసి కాటాలో చూసి 3 కేజీలు ఏం తేలింది ఆ బొడ్డది. చెబుతున్నానండి. అంత వైనం చేసి, అమ్మా అదిగో నీ కూతురు, నీ మనవరాలు క్షేమం, ఇంకా సెలవిస్తే బయలుదేరతా. అప్పుడు కన్నీళ్ళు తుడుచుకుంటా, నువ్వు రాకపోతే నా బిడ్డగతి ఏమయ్యేదయ్యా అని ఏడు. నన్ను కాదు, నన్ను నీకు అందుబాటులో ఉంచిన యేసయ్యకి స్తోత్రం చెప్పు. నాతో పాటు ఆయన సన్నిధిని పంపిన ప్రభువుకు స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఈ మాట చెప్పి మళ్ళీ మీకు చిక్కుతాను నేను. నువ్వు అప్పుడు ఆమె దగ్గర నిలబడ్డావు, మా దగ్గర కూడా రా అంటే నేను బలైపోతాను. దయచేసి ఆ ప్రయోగాలు అన్నీ చేయకండి. అది అప్పుడు అంతా 200 మంది 150 మంది ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంతమంది అందరి ఆసుపత్రులకి నేను తిరగాలంటే అందరు కలిసి నన్ను ఒక దగ్గర చేర్చాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అందుకే పరిచారకులు, సేవకులను ఏర్పాటు చేశాను. అంటే పరిచర్య అంటే అట్లా చేయాలి. కొన్నిసార్లు వింతలు జరుగుతాయి. ఒకసారి ఒక చెల్లి వచ్చింది, వచ్చి ఆ దరిద్రుడు ఇక్కడే ఉన్నాడంట, రా వెతుకుదామంటుంది. ఎవరమ్మా? హస్బెండ్. ఏం వెతకాలి? ఇక్కడ ఎవరినో పెట్టుకున్నాడంట, ఇక్కడెక్కడో అద్దెకి తీసుకున్నాడంట, మన ఇద్దరం కలిసి వెతుకుదాం రా అంటుంది. ఏం చెప్పాలా? అమ్మ నువ్వు వెతకటం అంటే నువ్వు భార్య కాబట్టి వెతికితే అర్థం ఉంటుంది. నీ వెంటబడి నేను వెతికాను అనుకో, అసలు నీకేం సంబంధం వచ్చి వెతికేవరా అని నన్ను అడిగితే? అమ్మా డేంజర్ ఇది, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు పోయి తిరిగని చెప్పి. మరి ఎవరు నేను నొప్పించకూడదు, గాయపడితే ఇబ్బంది అయిపోతుంది, ఆత్మ నశించిపోయింది. పాపం ఒకసారి ఒక బ్రదర్ కుక్కను తీసుకొని వచ్చాడు. అదేదో జాతి కుక్క రిక్షాలో తీసుకొని వచ్చాడు.
తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నాడు. శాంతినగర్లోనే రోడ్డు మీద రిక్షా పెట్టి, రిక్షాలో కుక్క ఉంది, సరిగ్గా ఉంది, ప్రార్థన చేయన్నాడు. సరే, నూతనాత్మ మళ్ళా ప్రార్థన చేయకపోతే ఫీల్ అవుతాడని బయటికి వెళ్ళి రిక్షా బండి దగ్గరికి వెళ్తే సరిగ్గా ఉంది అది. దాని కళ్ళు కూడా దూరంగా ఉన్నాయి. మరి ప్రార్థన చేస్తానైనా కళ్ళు మూసుకున్నాను నేను. స్తోత్రం ప్రభా, స్తోత్రం అనగానే ఆహా అన్నాడు. ఏదని కళ్ళు తెరిచా, దాని మీద చేయి పెట్టి చేయి అంటున్నాడు. అది ఎవరు కుక్క? నా కుక్క, ఆయన కుక్క? ఆయన చేయి పెడితే ఆయన కుక్క కాబట్టి ఆయన ఏమందు. అది అసలుకే టెంపర్గా ఉంది, దానికి ఏదో హెల్త్ బాగాలా. నేను దాని మీద చేయి పెట్టాను అనుకో, తప్పిమని పట్టుకుంది అనుకో, 6 నెలల పచ్చి ఎవరు ఉండాలి? ఇంజక్షన్లు ఎవరు చేయించుకోవాలి? ఇప్పుడు దాని రోగం ఏమో కానీ దాని జోలికి పోతే నేను బలవుతాగా. మామూలుగా చేస్తాలే, ఇట్లా చేస్తాను. ఎందుకంటే అక్కడ ఆత్మని నేను ఒప్పించకూడదు. ఆత్మని ఎట్లనన్నా ఆ ప్రేమతో దేవుని దగ్గరగా ఆకర్షించాలి కదా. అందుకని ఇట్లా చేస్తాలే అంటే, ఆహా అట్లా చేసే పని అయితే ఇంకెందుకు, నీ ఇక్కడ దాకా తెచ్చిందెందుకు, కుక్కన సహా తెచ్చిందెందుకు, నీ చేత చేయి పెట్టించాలని అంటాడు. నాకు ఇక ఏదో మొత్తానికి నన్ను దారి చేయాలని ఇచ్చినట్టుంది నువ్వు అని. దేవుడు సమయోచితమైన జ్ఞానం అప్పుడప్పుడు మెరుపులాగా మెరిపిస్తాడు. సరే పని చేస్తానయా, అది నీ కుక్క నా కుక్క కాదు, నేను చేయబెడితే ఇబ్బంది పడుద్ది అంటే అది కాదు, నేను ఇబ్బంది పడతాను కాబట్టి ఓ పని చేయి, నువ్వు దాని మీద చేయబెట్టమ్మా. పెట్టాడు, ఆయన మీద నేను చేయబెట్టా. మరి మెరుపులాగా ఐడియా ఇచ్చాడు. ఇప్పుడు మా పవర్ పాస్ అవ్వాలి దానిలోకి. కొన్ని నవ్వు పుట్టించిన సన్నివేశాలు, కొన్ని శ్రమ పడిన సన్నివేశాలు, కొన్ని ఏడ్చుకున్న సన్నివేశాలు. విశ్వాసుల విషయంలో పసిపిల్లలు సాగించుకున్నట్టు సాగించుకుంటారు, తప్పదు. దైవజనుడు స్తన్యమిచ్చు తల్లి బిడ్డల్ని గారవించినట్లు, గారాభం చేసినట్లుగా ఓర్చుకోవాల్సిందే. అలాగా ఉండకపోతే ఒక గొప్ప పని మన వల్ల జరగదు దైవ సేవలో. వాళ్ళని కొద్దిగా వాళ్ళు ఒక మెచ్యూరిటీ, ఒక అంతస్తులోకి వచ్చిందాక వాళ్ళని భరించాల్సిందే. మచ్చుతునకలాగా 3 చెప్పి ఇంకా బోల్డన్ని ఉన్నాయి, చెబితే అల్లాడిపోతారు మీరు. దేవునికి స్తోత్రం. పొద్దున్నే షేవింగ్ కటింగ్ చేయించుకున్నాను, బయలుదేరా. రోడ్డు మీద ఒక్క సోదరు ఆపింది సైకిల్, పొద్దున్న 8 ఇక అక్కడ మొదలు పెడితే ఆ ఇళ్ళన్నీ తిరిగి ప్రార్థన చేసి నేను వాళ్ళ చేతుల్లోంచి బయటపడేసరికి 11:30 అయింది. తిండి లేదు, పోయిన ఇంటికాడల్లో నీళ్లు, టీ 2 ఇస్తున్నారు. తాగి 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 నాకు వద్దమ్మా అంటే, అన్నయ్య ఏమన్నయ్య అన్నారు. నీళ్ళన్నా తాగు, దైవజనుడు మీ ఇంటికి వస్తే గిన్నెడు చన్నీళ్ళు, ఎన్ని చన్నీళ్ళు తాగాల? పక్కన వింటో దాకా ఏమింటో దాకపోతే సరేలే అన్నయ్య సరేలే అంటారు. మళ్ళీ ఏం కోటింగ్ ఉందో అయ్యి బయటకు వస్తా. అంత సున్నితంగా వాళ్ళని బ్యాలెన్స్ చేసి ఇప్పుడు కూడా సాగించుకుంటాను నేను అందుబాటులో దొరికితే. అసలు 3 రోజులు తిరుగుతున్నాను నేను నీకోసం అంటారు. మళ్ళీ బెచ్చలాడు, అమ్మ బాగాలేదు కొంచెం అందుబాటులో లేని, ఆడిపోయాను ఇడిగిపోయాను. స్తన్యమిచ్చు తల్లి తన చంటి పిల్లలను గారవించినట్లు బిడ్డల ఎడల సాధువులమే నడుచుకోవాలి. కోపట్టడం గొప్పతనం కాదు, పెత్తనం చేయడం గొప్పతనం కాదు, అందరికీ తెలుసు. నేను కోపడితే తుపాకి కూడా దొరకరు ఎవరు. జస్ట్ ఫేస్లో ఫీలింగ్ మారిస్తే చాలు, అల్లాడిపోతారు. ఆయన అది గొప్పతనం కాదు. వాళ్ళని కష్టపడి చేబూని సిద్ధపరచాలి. చిన్న పిల్లల్ని గారవించినట్లు గారవించి వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి క్రీస్తు కొరకు సాక్షులనుగా, అవసరమైతే హతసాక్షులుగానైనా సరే మారగలిగేంత స్థాయికి బిడ్డల్ని పెంచుకుంటూ రావాలి. దానికి చాలా ఊరిమి, సహనం, మెలకువ, వివేచన. ఇక తల్లిలాగా తండ్రిలాగా మారిపోవాలి, సాగింపులు భరించాలి. సేవ చేయాలని మీలో ఎవరికైనా ఉంటే పద్ధతి ఇది తమ్ముడు, సోదరే. ఇలాంటి తత్వాన్ని అలవర్చుకుంటేనే నువ్వు దేవుని పని చేయగలుగుతావు. కానీ ఈ టైప్ ఆఫ్ మైండ్ని నువ్వు సాధన చేయకపోతే చేయలేవు. ఎందుకంటే పౌలు భక్తుడు నేర్పుతున్న పాఠం అది మనకి. ఏం చేశాడు? ముడిరాళ్ళని తీసుకొని వజ్రాలుగా మార్చినట్టుగా నిష్ప్రయోజకుల్ని ప్రేమించి, ప్రోత్సహించి, ధైర్యపరిచి, వారిని గుర్తించి, ప్రశంసించి, వాళ్ళని ఎంకరేజ్ చేసి వజ్రాలుగా తీర్చిదిద్దాడు మహానుభావుడు. ఒనేసిము మునుపు నిష్ప్రయోజనమైన వాడు, ఫిలెమోను ఇప్పుడు నీకు నాకు ఇద్దరికి ఉపయోగపడతాడయా, గొప్పవాడయ్యాడు అని సిఫారసు లెటర్ అది. బిడ్డలారా, ఒక సంఘం విషయంలోనే కాదు, కుటుంబమైన బలహీనులను బలపరుచుకొని వారికి ఉపచారము చేసి, వారి కోసం ప్రార్థన చేసి, వారి కోసం కన్నీరు విడిచి వారిని నీకు
దేవుడు అనుగ్రహించినటువంటి పాత్రలని గుర్తిరిగి జాగరూకుడవై మసులుకోవాలి. వారినే దేవుడు నీకు బలముగా ఏర్పాటు చేస్తాడు. ఆ బలహీనులే ఒకనాటికి నీకు బలమైపోతారు. ఈరోజు నేను లక్షలాది మంది గ్యాదర్ అయ్యే ఒక పెద్ద మీటింగ్కి పూనుకుంటే ఏది నేను చేయకుండా మొత్తం నా బిడ్డలే నెలల ముందు నుంచి కష్టపడి అంత పెద్ద పనిని నెరవేరుస్తారు. ఈరోజు ఇక్కడైనా ఒక ఆదివారం జరిగేది ఒక చిన్న మీటింగ్ కాదు, ఒక భారీ మీటింగ్. ఇది వేలాది మంది ప్రజలకు ఉపచారం జరగాలి. ఇక్కడ ఒట్టిగా కూటం ఏదో పైపైన చేసి కదా, ఆఖరికి ఆహారం అంత పెట్టి కడుపు నింపి పంపించాలా. ఆత్మీయ ఆహారం పెట్టాలా, భౌతికంగా కూడా. ఎందుకంటే దూరాల నుంచి వస్తారు, ఆటోలు వేసుకొని, టాటా ఏసీలు వేసుకొని, కార్లు వేసుకొని, బైక్లు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు. ఫస్ట్ నుంచి నాకు ఇష్టం లేదు. అంత ఆహారం తిని వెళ్ళాలి. ఎంత ఎంత పరిచర్య తెలుసా? ప్రతిరోజు కనీసం 200కు పైచిలుగు అన్నం తింటారు డైలీ సన్నిధిలో. డైలీ మొన్న పోతా చూసా అంట్లు. అసలు మన మందిరంలో ఇన్ని అంట్లు ఉన్నాయన్న సంగతి నాకు అప్పుడే తెలిసింది. ఇన్ని సామాన్లు ఉన్నాయని మెల్ల నిండా పరిచి ఉన్నారు సామాన్లు. ఏందమ్మా ఇన్నంట్లు వచ్చినాయి, ఇది శుక్రవారం కాదు ఆదివారం కాదు కదంటే డైలీ తిన్న ప్లేట్లు, వాటి తాలూకు పాత్రలు 3 రోజులకి 4 రోజులకి వాళ్ళు లైన్లోకి వచ్చి శుభ్రం చేస్తారు. 2 రోజులకు ఒకసారి అట్లా వచ్చేటప్పుడు సమృద్ధిగా పడి ఉంటాయి. మామూలు చాకిరా బిడ్డలు చేస్తారు. తమ్ముడు ఏదో చెప్తున్నాను, ఏదో సంఘానికి సేవకులకు అనుకోవద్దు. అది నీ కుటుంబానికి కూడా వర్తిస్తుంది, నువ్వు కన్న బిడ్డలకు వర్తిస్తుంది, నువ్వు కలిగి ఉన్నటువంటి నీ ఫ్యామిలీకి వర్తిస్తుంది. ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, గుర్తుందా? ఈ ఒక్కటి మీకు గుర్తు చేస్తాను, ఆల్రెడీ చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి. బ్యాంక్లో మేనేజర్ పోస్ట్కి చాలా విలువ ఉంటుంది. బ్యాంక్ మేనేజర్ అంటే విలువైన పోస్ట్. ఒక అమ్మాయి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది ఆ పోస్టుకు సంబంధించి. అప్పటికి చాలా తిరిగింది, విసుగు పుట్టింది, విరక్తిలో ఉంది. ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీకి దీపం. కుటుంబం పెద్దది. ఈ అమ్మాయి నిలబడాలా, ఈ అమ్మాయి ఒక స్థానానికి రావాలి, ఆ ఇంట్లో వాళ్ళకి బ్రతుకు దొల్లాలి. అలాంటి పొజిషన్. తిరిగి విసుగుపోయి ఇక చివరి ఇంటర్వ్యూ అన్నట్టు దీనికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఎన్నో ఆలోచనలు తన మనసులో. జీవితానికి ఉపయోగపడే విషయాలు జాగ్రత్త వినండి. మొత్తం మీద అక్కడికి వెళ్ళింది. అక్కడ ఉండి ఆమెను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆమె కొన్ని ప్రశ్నలు వేశారు సబ్జెక్ట్ పరంగా. ప్రతిదానికి హుందాగా జవాబిచ్చింది, అన్నిట్లో క్వాలిఫై అయింది, మొత్తం ఓకే అయిపోయింది. వాళ్ళు ఈమె తడుముకోకుండా జవాబులు చెప్పడం, ఆమె హుందాతనం అదంతా గమనించి ఒకళ్ళు చూసుకుని ఓకే చేసుకున్నారు, ఓకే అనుకున్నారు. ఫైనల్లో అమ్మా ఇప్పటిదాకా నీ సబ్జెక్టు పరంగా నిన్ను క్వశ్చన్స్ చేసావు, నువ్వు ఆన్సర్ చేసావు, ఇప్పుడు శారీరకంగా నీకు ఒక చిన్న టెస్ట్ పెడతాం, అందులో నువ్వు క్వాలిఫై అయిపోతే ఇక జాబ్ నీదే అన్నారు. చెప్పండి సార్ ఏంటంది? ఒక పెద్ద లాకర్ను చూపించారు. ఇంచుమించు 1 టన్ను బరువు ఉండేటువంటి లాకర్. అది టన్ అంటే తెలుసా? కింటా అంటే 100 కిలోలు, టన్ అంటే 1000 కిలోలు. 1000 కిలోల బరువు ఉన్న లాకర్ను ఒకదాన్ని చూపించి అదున్న ప్రదేశం నుంచి మరో ప్రదేశం చూపించారు. అక్కడికి నువ్వు దాన్ని తెచ్చిపెట్టాలి. నీ బలమంతా ఉపయోగించు, నీకు 2 గంటల సమయం ఇస్తున్నాం, 2 hours. నీ శక్తినంతా కూడగట్టుకుని బలమంతా ఉపయోగించి ఆ లాకర్ని తీసుకొచ్చి మేము ఇక్కడ ఎంతో దూరం లేదు, దగ్గరే, ఇక్కడ నువ్వు పెట్టాలి అన్నారు. ఇది మేనేజింగ్ సబ్జెక్ట్కి సంబంధించింది కాదు కదా అని సరే చేద్దామని అమ్మాయికి డౌట్ వచ్చేసింది. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎంత వెయిట్ ఉంటుంది? మహా ఉంటే 70 కిలోలు అంటే ఎక్కువ. కనీసం 70 కిలోలు కూడా ఉండని ఒక ఆడపిల్ల 1000 కిలోల లాకర్ని కదిలించి వాళ్ళు చూపించిన ప్రదేశంలోకి దాన్ని సెట్ చేయడం అంటే సాధ్యమా? కానీ వాళ్ళు చెప్పారు ఆ పని చేయమని. దుఃఖం వస్తుంది, ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తుంది. సమయం గడుస్తూ ఉంది. ఎంత ప్రయత్నించినా కనీసం ఒక నూలు దారం అంతా కూడా కదలటల్లా. ప్రయత్నిస్తుంటే అమ్మాయి ప్రయత్నిస్తుంటే వీళ్ళు నవ్వుతా అంటున్నారు, నీకు 2 గంటల సమయం ఇచ్చాం, నీ బలమంతా ఉపయోగించు, నీ శక్తినంతా కూడగట్టుకో, లాగు, ఏదో కొంచెం కదులుతున్నట్టుంది, లాగా నెగతాలు చేస్తాం, మాట్లాడతాం. ఒక పక్క దాన్ని లాగలేక, ఒక పక్క వీళ్ళ మాటలతో అసహనానికి గురై దాన్ని వదిలేసి ఫైల్ తీసుకొని బయలుదేరింది. సారీ సార్, నా వల్ల కాదు, వెళ్తున్నానని కోపంగా బయటికి వెళ్ళిపోయింది, బాధగా, ఏడుపుతో, కన్నీళ్లతో. ఆమె కోపంగా, ఆవేశంగా, ఆవేదనగా వెళ్ళటం ఆ ఉన్నోళ్ళు గమనించారు. పోయే త్రోవలో ఒక పెద్ద బావి లాంటిది ఉంది. ఇక అమ్మాయికి అన్ని గుర్తు వస్తాను, ఇంటికాడ పరిస్థితులు ఏంది, ఇది కూడా పోయింది,
ఇంటికాడ పరిస్థితి ఏంటి, ఇంకా నేను ఎలా ఉద్ధరించగలను నా ఫ్యామిలీని, ఇంకా నేను నా ఫ్యామిలీ కష్టాలు చూడలేను కాబట్టి నేను బ్రతకడం వేస్ట్ అని బావి దగ్గరికి వెళ్ళింది. దూకేద్దాం. దాని దగ్గరికి వెళ్ళి ఆ బావి మీదకి ఎక్కగానే వెనక నుంచి ఒక చెయ్యి ఆమెను పట్టుకుంది. ఎవరా అని చూసింది. ఇందాక ప్రశ్నలు వేశారే, ఆ ఉన్న వాళ్ళలో ఒక వ్యక్తి ఆయన. సార్ నన్ను వదలండి సార్, నేను బతకలేను, నన్ను వదలండి సార్. అమ్మమ్మ ఏం చేస్తున్నావు నువ్వు? మేము అడిగిన ప్రశ్నలకి జవాబు ఇస్తే మంచి జ్ఞానవంతురాలు అనుకున్నావు. ఇంత పిచ్చిదానివా నువ్వు? ఇంత వెర్రిమాలోకమా నువ్వు? సార్ నన్ను వదలండి సార్, ఇవన్నీ నాకు వద్దు, నేను బ్రతకాలనుకోవట్లేదు. పిచ్చిదానా, జాబ్ నీకు వచ్చింది, దిగో, బాయ్ దిగు, రా ఇట్రా అన్నాడు. వచ్చిందనేసరికి దిగింది. కొంతమందికి ఆవేశం పెంచి వెనక ముందు ఏం ఆలోచించరు, ఏడుంది ఏదుంది అని చెప్పి చూసుకుంటూ ఉంటారు. ఏమైంది అట్లా ఆవేశపడితే పోతావు, పోతే ఎవరికి బాధ? నువ్వు మామూలుగా ఇక్కడ చావటం కాబట్టి మరి పాతాళానికి పోతావు, అగ్నిగుండానికి. బాధ కలిగినప్పుడు వెంటనే తాడు, చీర, సున్ని ఈ కాదు, దేవుడు గుర్తు రావాలి. ముందు దేవుని మీద నిరీక్షణ ఉంచాలి. తర్వాత అన్నాడు, నిన్న అది మీరు చెప్పింది చేయలేదు కదా సార్, నాకు జాబ్ ఎలా ఇస్తారంటే, లేదమ్మా ఎందుకు అట్లా చెప్పావంటే దాని వెనక నీ జాబుకు సంబంధించిన మ్యాటరే ఉంది అందులో, కానీ నువ్వు బుర్ర వాడతావు అనుకున్నావు, కానీ నువ్వు బలాన్ని వాడావు, తేడా పడ్డావు అన్నాడు. మీరేగా నీ బలమంతా ఉపయోగించి దాన్ని పక్కన జరిపి పెట్టమన్నారు అంది. పిచ్చిదానా, నీ బలం అంటే చేతులలో నీకున్న బలం, కాళ్ళలో నీకున్న బలం అని కాదమ్మా. 2 గంటల సమయం నీకు ఎందుకు ఇచ్చాం? నీ బలమంతా ఉపయోగించు అన్నాం. అంటే బలం అంటే నీ చేతులు కాళ్ళలో బలం కాదు, నీ కుటుంబం నీ బలం, నిన్ను ప్రేమించే నీ సహోదరులు నీ బలం, నిన్ను ప్రేమించే నీ స్నేహితులు నీ బలం. 2 గంటల సమయం ఉంది. ఒక చిన్న ఫోన్ వాళ్ళు కొడితే మొత్తం వచ్చేవాళ్ళు కదా. వచ్చి లాకర్ని నేను చూపించిన ప్రదేశంలో కాదు, అసలు బయటికి తెమ్మని తెచ్చేవాళ్ళు కదా. నీ బలం ఉపయోగించు అంటే నీ చేతుల బలం అని కాదు, నీ ఇంటి వారిని, నీ కుటుంబ సభ్యులని, నీ కోసం నిలిచిన వారిని నీ బలంగా మార్చుకొని బలమైన కార్యాలు సాధించవచ్చురా తల్లి. ఎందుకు తెలుసా? రేపటి నుంచి నువ్వు చెప్పిన మాట విని నీ మాట చొప్పున కదలటానికి నీ చేతి కింద వందలాది మంది ఉంటారు. ఉదాహరణకు 100 మంది అనుకో, 100 మెదళ్ళు నీ ఆర్డర్ కోసం ఆలోచన చేస్తాయి. 100 చేతులు, 100 మెదళ్ళు అంటే 200 చేతులు, 200 కాళ్ళు. నువ్వు కదులు అంటే కదులుతాయి, ఆగు అంటే ఆగుతాయి. నీ బలం నీ 2 చేతులు 2 కాళ్ళు, ఒక మెదడు కాదురా తల్లి. నీకు సహకారులుగా ఉండి నీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ నీ బలమే. అర్థమైందా? నీ బలం ఉపయోగించు. ఇక రేపటి నుంచి నువ్వు కూర్చొని ఆర్డర్ చేస్తావు, వాళ్ళందరూ వర్క్ చేయాలి, వాళ్ళందరినీ నడిపించాలంటే నీ దగ్గర ఆ లీడర్ క్వాలిటీస్ ఉండాలి. అందుకని నువ్వు బుర్రవాడతావేమని అది పక్కకు పెట్టమన్నావు. నువ్వేమో నీ సొంత బలం ఉపయోగించు. ఎట్లా సాధ్యం అవుతుంది? అదే మీ వాళ్ళకి, మీ ఫ్యామిలీకి ఫోన్ చేస్తే 5 minutes, ఫోన్ చేయడానికి ఒక 5 నిమిషాలు, వాళ్ళు రావడానికి ఒక 20 నిమిషాలు, వచ్చి పక్కన పెట్టడానికి ఎంతసేపు? మేము ఇచ్చింది 2 గంటలు కాదు, అరగంటలోనే మొత్తం అయిపోయేది. అట్లాగా నీ ఆలోచన ఉండాలని ప్రియులారా చెప్తున్నాను. సంఘమైన, కుటుంబమైన, ముడిరాళ్లను దేవుడు నీకు ఇస్తాడు. ఆ ముడిరాళ్లని వజ్రాలుగా మార్చుకొని, బలహీనలను నీకు ఇస్తాడు. ఆ బలహీనుల్ని బలముగా మార్చుకొని, వాళ్ళని చేతబట్టి నీ కుటుంబాన్నైనా, సంఘాన్నైనా, సమాజాన్నైనా ఒక కొలిక్కి తీసుకొని రావటమే నాయకత్వపు లక్షణం. చూడు, ఫిలేమోన్ దగ్గర ఉన్నాడు, నిష్ప్రయోజకుడుగా ఉంటే అదే మనిషి పౌలు దగ్గరికి పోయేవాడు. బయట నిష్ప్రయోజకులుగా ఉన్నోళ్ళు నీ దగ్గరికి వచ్చేటప్పటికి పనోళ్ళు కావాలి. పనోళ్ళని నువ్వే తయారు చేయాలి. కృప మనందరికీ తోడై ఉండరు కాక. రండి పైకి లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఫ్యామిలీని కూడా లీడ్ చేయాలంటే, కుటుంబ ప్రార్థన చేయించడం దగ్గర నుంచి కుటుంబాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటే ఫ్యామిలీలో ఒకరైనా తగ్గించుకునే వాళ్ళు ఉండాలి, దేన మనసు గలవారు ఉండాలి, పెద్దలాగా వ్యవహరించే వాళ్ళు ఉండాలి, తల్లిలాగా తండ్రిలాగా లీడ్ చేయగలిగిన మెట్లో ఉండాలి, వ్యవస్థను నడిపించే స్థాయిలో ఉండాలి. మా చెల్లి నేర్చుకుంటారా, అట్లాంటి మెట్లోకి రావాలి తమ్ముడు. అలాంటి వాళ్ళ కోసం, ఆ మనసున్న వాళ్ళ కోసం ఆ యేసయ్య కూడా ఎదురు చూస్తున్నాడు. సో గుర్తించుట, ప్రశంసించుట, ప్రోత్సహించుట అనేది దాంతో పాటు ముడిరాళ్ళని వజ్రాలుగా మార్చేటువంటి పౌలు యొక్క అనుభవం, యేసయ్య యొక్క అనుభవం మనం నేర్చుకుందాం. అన్నీ మనకు మలిచినవి రావమ్మా. కుటుంబమైనా, దైవ సేవ అయినా వడ్డించిన విస్తరి కాదు,
వడ్డించిన విస్తరి కాదు, ఈజీగా తినేసి వెళ్ళిపోవటానికి సమకూర్చాలి. మనమే ప్రయాసపడాలి.